Welcome to ISE. Today we are going to discuss about RRB Officer Scale 1 Mains Grant Test number 20 reasoning session. So let's move on the questions. First question, 10 family members A, B, D, E, K, L, M, O, P, S sitting in a straight line facing north. 10 family members sitting in a straight line facing north అని చెప్పాడు. ఆ 10 family members blood relation రావాలి along with line రావాలి, line arrangement. ఓ సీట్ థర్డ్ రైట్ ఆఫ్ హెర్ బ్రదర్-ఇన్-లా. దెన్ కమింగ్ టు ద సెషన్ నుంచి మనకి లైన్తో స్టార్ట్ అయిపోయింది, అలాంగ్ విత్ బ్లడ్ రిలేషన్ కూడా చేసుకుంటూ వెళ్ళాలి. ఓ సీట్ థర్డ్ రైట్ ఆఫ్ హెర్ బ్రదర్-ఇన్-లా అంటే ఒక్కొక్క బ్రదర్-ఇన్-లా అని చెప్తున్నాం. సో ఓ సీట్ థర్డ్ రైట్ ఆఫ్ హెర్ బ్రదర్-ఇన్-లా సిట్టింగ్ మొత్తం లైన్ అరేంజ్మెంట్ మొత్తం ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ బ్లడ్ రిలేషన్ అయిన తర్వాత చూసుకుందాము. దాని ఈజీ. ఓ సీట్ థర్డ్ రైట్ ఆఫ్ హెర్ బ్రదర్-ఇన్-లా అంటే ఓకే ఒక బ్రదర్-ఇన్-లా ఉన్నాడు. ఓ మైనస్ అని చెప్తున్నాము. కమాన్, ఓ మైనస్ అయితే బ్రదర్-ఇన్-లా ఉండాలంటే దెర్ ఇస్ ఓన్లీ 2 కేసెస్, హస్బెండ్స్ బ్రదర్-ఇన్-లా. ఇంకొక కేసు ఏముంది, ఓ తీసుకుంటే ఓకి సిస్టర్ ఉంటే సిస్టర్ వాళ్ళకి మ్యారేజ్ చేస్తే బ్రదర్-ఇన్-లా, ఇదొక కేసు ఉంది. ఓకి ఆఫ్టర్ మ్యారేజ్, ఓకి బిఫోర్ మ్యారేజ్ బ్రదర్-ఇన్-లా 2 కేసెస్ ఉన్నాయి. ఓ సీట్స్ థర్డ్ రైట్ ఆఫ్ హర్ బ్రదర్-ఇన్-లా అని చెప్పాం. తర్వాత చూద్దాం అది. ఓస్ సన్ సిట్ ఇమిడియట్ నెక్స్ట్ టు ఓ అంటే ఓకి ఒక సన్ ఉండాలి కదమ్మా. సో ఓస్ సన్ ఇమిడియట్ నెక్స్ట్ టు ఓ అంటే ఇక్కడ ఓ సన్ అండ్ ఇక్కడ ఓ సన్ ఇమిడియట్ నెక్స్ట్ టు ఓ అని చెప్పాం. ఓస్ సన్ సిట్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ హిస్ ఫాదర్ అంటే ఓకి ఓ సన్కి ఫాదర్ ఉండాలంటే ఓకి హస్బెండ్ ఉండాలని చెప్తున్నాం. సో ఓకే హస్బెండ్ ఉండాలి అంటే దిర్ ఇస్ ఓన్లీ హస్బెండ్, ఓకే హస్బెండ్ ఆల్రెడీ ఉన్నాడు. సో ఓస్ సన్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్, ఆ లెఫ్ట్ అనేది తర్వాత చూద్దాం, నార్త్ అదే రో ఫేసింగ్ తర్వాత చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ బ్లడ్ రిలేషన్ కంప్లీట్ చేద్దాం. ఓస్ సన్ సిట్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ హిస్ ఫాదర్. పి ఈజ్ నీస్ ఆఫ్ కే హూ ఈజ్ బ్రదర్-ఇన్-లా ఆఫ్ డి. కే ఈజ్ బ్రదర్-ఇన్-లా ఆఫ్ డి అని చెప్పాము. సో హియర్ కే ఈజ్ బ్రదర్-ఇన్-లా ఆఫ్ డి. పి ఈజ్ నీస్ ఆఫ్ కే అని చెప్తున్నాం. B is grandson of L who sits second left of O's sister-in-law. ఓకే సిస్టర్-ఇన్-లా కూడా ఉండాలి అని చెప్తున్నాము. సో ఆ సిట్టింగ్ అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఓకే సిస్టర్-ఇన్-లా ఉండాలి కదమ్మా. సో ఓకే సిస్టర్-ఇన్-లా ఉండాలి అంటే ఓకే ఒక బ్రదర్ ఉండాలి, ఓకే ఇంకొక బ్రదర్ ఉండాలి. ఆ బ్రదర్కి వచ్చే వైఫ్ సిస్టర్-ఇన్-లా అవుతారు. ఈ కేసులో చూసుకుంటే ఓకే ఒక బ్రదర్ ఉండాలి, ఆ బ్రదర్కి వచ్చే వైఫ్ సిస్టర్-ఇన్-లా అవుతారు. బ్రదర్కి వచ్చే వైఫ్ సిస్టర్-ఇన్-లా అవుతారు. నెక్స్ట్ ఓ సన్ సిట్ ఇమిడియట్ నెక్స్ట్ ఓ సిట్ థర్డ్ రైట్ ఆఫ్ హర్ బ్రదర్-ఇన్-లా. ఓ సన్ సిట్ ఇమిడియట్ నెక్స్ట్ ఓ. ఎల్ హూ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఓ సిస్టర్-ఇన్-లా. ఓస్ ఫాదర్ అండ్ ఓస్ హస్బెండ్ సిట్ ఇమిడియట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. ఓస్ ఫాదర్ అండ్ ఓస్ హస్బెండ్ అంటే ఓకి ఒక ఫాదర్ ఉండాలి కదమ్మా. సో ఓకి ఒక ఫాదర్ ఉండాలి, ఇక్కడ కూడా ఓకే ఒక ఫాదర్ ఉండాలి. ఓ ఫాదర్ అండ్ ఓ హస్బెండ్ ఇప్పుడు నెక్స్ట్ ఈచ్ అదర్ అని చెప్పాను. నెక్స్ట్ బి ఈజ్ నెఫ్యూ ఆఫ్ కే అని చెప్పాను. సో బి ఈజ్ నెఫ్యూ ఆఫ్ కే. కే కంపల్సరీగా సెకండ్ జనరేషన్లోనే ఉండాలని చెప్తున్నాను, ఎందుకంటే కే ఈజ్ బ్రదర్-ఇన్-లా ఆఫ్ డి అవ్వాలి. పి ఈజ్ నీస్ ఆఫ్ కే, బి ఈజ్ నెఫ్యూ ఆఫ్ కే అని చెప్తున్నాము. నెక్స్ట్ ఏ ఈజ్ గ్రాండ్ సన్ ఆఫ్ ఎమ్ హూ సిట్ వన్ ఆఫ్ ద ఎండ్. లైన్లో ఎమ్ అనేవాడు ఒక ఎండ్ అని చెప్పాము. సో ఏ ఈజ్ గ్రాండ్ సన్ ఆఫ్ ఎమ్ అని చెప్పాము. సో ఏ ఈజ్ గ్రాండ్ సన్ ఆఫ్ ఎమ్ అంటే ఎమ్ కంపల్సరీగా ఫస్ట్ జనరేషన్లోనే ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఎస్ హ్యాజ్ ఓన్లీ వన్ డాటర్. సో ఎస్కి ఒకగానొక కూతురు ఉందంట. ఎస్ హ్యాజ్ ఓన్లీ వన్ డాటర్ అని చెప్తున్నాం. ద పేరెంట్స్ ఆఫ్ ఓ హ్యావ్ వన్ సన్ అండ్ వన్ డాటర్. ఓ పేరెంట్స్కి ఒక కొడుకు ఒక కూతురు మాత్రమే ఉండాలని చెప్తున్నాము. ద పేరెంట్స్ ఆఫ్ ఓ హ్యావ్ వన్ సన్ అండ్ వన్ డాటర్, అగైన్ వన్ డాటర్. అగైన్ ఇక్కడ 3 వచ్చాయి చూడండి. 1 సన్ 1 డాటర్ అని చెప్పాడు, ఇక్కడ మొత్తం 3 వచ్చాయి. సో ఒకసారి చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 ఇంకా 2 పర్సన్స్ రావాలి. బి ఈజ్ నెఫ్యూ ఆఫ్ కే, బి ఈజ్ నీస్ ఆఫ్ కే, ఇంకా ఎస్ మిగిలిపోతుంది. సో ఇక్కడ ఎలిమినేట్ చేసేయచ్చు ఈ పాసిబిలిటీని. ఓస్ పేరెంట్స్కి ఒక డాటర్ ఒక సన్ ఉన్నాడని చెప్పాడు. ఓస్ పేరెంట్స్ అంటే ఇక్కడ వైఫ్ అని కూడా ఉంటారని చెప్తున్నాను. సో ఇక్కడ కూడా వైఫ్ ఉంటారు. సో మీ పాసిబిలిటీ ప్రకారం సార్ ఓస్ ఫాదర్కి ఒక సన్ ఒక డాటర్ ఒక సన్ను కండిషన్ రైటే కదా, అక్కడ ఓన్లీ అని చెప్పలేదు కదా అంటాము. దట్ ఈస్ ఆల్సో రైట్. ఒకసారి వెయిట్ చేద్దాం, ఓకేనా.
నెక్స్ట్ ఓస్ బ్రదర్. ద పేరెంట్స్ ఆఫ్ ఓ హ్యావ్ వన్ సన్ అండ్ వన్ డాటర్. డాటర్ ఇన్ లా ఆఫ్ ఎల్ సిట్ లెఫ్ట్ ఆఫ్ ఓస్ బ్రదర్. ఓకి ఒక బ్రదర్ ఉండాలని చెప్తున్నాం. సో ఓకి ఒక బ్రదర్ ఉండాలి. ఎల్కి డాటర్ ఇన్ లా ఉండాలని చెప్తున్నాం. నెక్స్ట్ ఈ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హర్ సిస్టర్ ఇన్ లా ఓ. ఓకి సిస్టర్ ఇన్ లా ఈ అవ్వాలని చెప్తున్నాం. ఈ సిట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ హర్ సిస్టర్ ఇన్ లా ఓ. ఈకి సెకండ్ లెఫ్ట్లో హర్ సిస్టర్ ఇన్ లా ఓ. ఓకి సిస్టర్ ఇన్ లా ఈ ఉండాలని చెప్పాడు. ఓకి సిస్టర్ ఇన్ లా ఈ అంటే దెర్ ఈస్ ఓన్లీ ఛాన్స్ ఈ. ఓకే సిస్టర్ ఇన్ లా ఈ ఉండాలి అంటే సిస్టర్ ఇన్ లా ఇట్ ఇస్ ద ఈ. ఓకే సిస్టర్ ఇన్ లా ఈ ఉండాలని చెప్పాం. నెక్స్ట్ ఈ సన్ అంటే ఈకి ఒక కొడుకు ఉండాలి. అండ్ ఈస్ సన్ ఈకి ఒక కొడుకు ఉండాలి. ఈస్ సన్ సిట్ టు ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎల్స్ సన్ ఇన్ లా. ఇందాక ఎల్స్ డాటర్ ఇన్ లా ఒకటి చెప్పాము, ఇప్పుడు ఎల్స్కి సన్ ఇన్ లా చెప్తున్నాము. అంటే ఎల్స్కి సన్ ఇన్ లా డాటర్ ఇన్ లా అంటే కంపల్సరీగా ఎల్ ఫస్ట్ జనరేషన్లో ఉండాలి. ఎక్కడో తెలియదు కాబట్టి ఐదర్ ఎల్ కేస్ తీసుకుంటే ఎల్కి సన్ ఇన్ లా ఉంటాడు, ఎల్కి డాటర్ ఇన్ లా ఉంటాడు. సో ఇక్కడ కూడా తీసుకుంటే ఐదర్ ఇక్కడ కానీ తీసుకుంటే ఎల్కి సన్ ఇన్ లా వీడవుతాడు, ఎల్కి సన్ ఇన్ లా వీడు అవుతాడు, ఎల్కి డాటర్ ఇన్ లా వీళ్ళు అవుతారు. సన్ ఇన్ లా ఇద్దరు ఉన్నారు. నెక్స్ట్ ఓస్ బ్రదర్ సిరీస్ ఈ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ హర్ సిస్టర్ ఇన్ లా ఓ. ఈ సన్ సిట్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎల్స్ సన్ ఇన్ లా. కే హ్యాస్ ఓన్లీ వన్ బ్రదర్ హూ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓ. సో కేకి ఒకే ఒక బ్రదర్ ఉన్నాడంట. అప్పుడు కే ఎక్కడ తీసుకోవాలమ్మా? ఇక్కడ కే తీసుకుంటే ఇక్కడ బ్రదర్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఇక్కడ కే తీసుకుంటే ఇక్కడ బ్రదర్ అయ్యే ఛాన్స్ ఉంది. దెన్ కేకి కే ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ డి అని చెప్పాము. కే ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ డి అంటే ఇక్కడ డి ఛాన్స్ ఉంది. కే ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ డి. తర్వాత ఎస్కి ఒకగానొక కూతురు అని చెప్పాము. కేకి పి ఈజ్ నీస్ ఆఫ్ కే, బి ఈజ్ నెఫ్యూ ఆఫ్ కే అని చెప్పాము. ఇక్కడ కే ఉన్నారు కాబట్టి సో మొత్తానికి ఇంకా ఇద్దరు రావాలి. ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ మేబీ వస్తే పి ఈజ్ నెఫ్యూ ఆఫ్ కే మేబీ ఛాన్సెస్ ఉంది. ఎస్కి ఒకే ఒక కూతురు ఉండాలి. ఇక్కడ ఎస్తుండే ఛాన్స్ లేదు, ఇక్కడ ఎస్తుండే ఛాన్స్ లేదు, ఇక్కడ ఎస్తుండే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇద్దరు కూతురు ఉన్నారు. ఇక్కడ ఎస్తుండే ఛాన్స్ లేదు. సో here is elimination. Here is the elimination. Next, K has only one brother who sit left of O. B's grandfather sit to the right of B. Bకి Bకి ఒక గ్రాండ్ ఫాదర్ ఉన్నాడని చెప్తున్నాం. సో మనం చూడండి, ఈ సన్ సిట్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎల్ సన్ ఇన్ లా. K has only one brother who sit ఇక్కడ చెప్తున్నాం కదమ్మా. K is brother in law of D అని చెప్పాను. సో K is brother in law of D అంటే there is only one case. K is brother-in-law of D. K has only one brother. K has only one brother అంటే there is only one chance. K has only one brother. K is brother-in-law of D అని చెప్తున్నాం. సో Kకి P is niece of K, B is nephew of K అని చెప్తున్నాం. సో B is nephew of K. ఇక్కడ ఒక పర్సన్ ఉంటే P is niece of K అని చెప్తాము. ఎస్కి ఒక్కగానొక్క డాటర్ ఉన్నారు అంటే ఎస్ ఓన్లీ ఛాన్స్ ఈజ్ ఇయర్. ఏ అనేవాడు ఎంకి గ్రాండ్ సన్ అంటే ఐదర్ ఎల్ కానీ ఎం కానీ ఎల్ కానీ ఎం కానీ తీసుకోవచ్చు. ఇక్కడ ఏ అనేవాడు గ్రాండ్ సన్ అవుతాడు. ఇక్కడ ఏ అనేవాడు గ్రాండ్ సన్ అవుతాడు. సో 1 2 3 4 5 6 7 8 9 10 members of the family. Here is the elimination. So come on. Okay. Here is the blood relation. They're coming to line arrangement. O sit third right of her brother-in-law. Her brother-in-law ఎవరు చూడండి. ఓకి బ్రదర్-ఇన్-లా ఎవరు? ఎస్సా ఈనా? ఎస్ఏ కదా. సో ఓ సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ ఎస్. ఓ సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ ఎస్. ఎస్కి థర్డ్ రైట్లో ఓ ఉంటాడు. సో ఎస్కి ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్లో ఓ ఉండాలి. నెక్స్ట్ ఓస్ సన్ సిట్ ఇమిడియట్ నెక్స్ట్ టు ఓ అని చెప్తున్నాం. ఓస్ సన్ ఎవరు? ఓస్ సన్ ఏ. సో ఏ అండ్ ఓ ఈజ్ ఇమిడియట్ నైబర్స్ అని చెప్తున్నాము. నెక్స్ట్ ఓస్ సన్ సిట్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ హిస్ ఫాదర్. ఓస్ సన్ ఎవరు? ఏనే కదా. ఏ ఈజ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ హిస్ ఫాదర్ అంటే కేకి థర్డ్ లెఫ్ట్లో ఏ ఉండాలని చెప్తున్నాం. సో కేకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్లో ఏ ఉండాలని చెప్తున్నాం. నెక్స్ట్ పి ఈజ్ నీస్ ఆఫ్ కే హూ ఈజ్ బ్రదర్-ఇన్-లా ఆఫ్ డి. బి ఈజ్ గ్రాండ్ సన్ ఆఫ్ ఎల్ హూ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓస్ సిస్టర్-ఇన్-లా. ఎల్ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఓస్ సిస్టర్-ఇన్-లా. ఓస్ సిస్టర్-ఇన్-లా ఎవరమ్మా ఇక్కడ? ఈ. ఎల్ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఈ అని చెప్తున్నాం. సో ఎల్ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఈ అని చెప్తున్నాం.
ఎల్ హూ సిట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఓస్ సిస్టర్లా, ఓస్ సిస్టర్లా ఈకి సెకండ్ లెఫ్ట్లో ఎల్ ఉండాలని చెప్తున్నాం. నెక్స్ట్ ఓస్ ఫాదర్ అండ్ ఓస్ హస్బెండ్ ఇమిడియట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. ఓస్ ఫాదర్ ఎవరు? కే. అండ్ ఓస్ ఫాదర్ ఐదర్ ఎల్ కానీ ఎమ్ కానీ, ఓస్ హస్బెండ్ కే. సో ఎల్ కానీ ఎమ్ కానీ ఇమిడియట్ నైబర్ ఆఫ్ కే అని చెప్తున్నాం. ఎల్ కానీ ఎమ్ కానీ ఇమిడియట్ నైబర్ ఆఫ్ కే అని చెప్తున్నాం. ఎల్ కానీ ఎమ్ కానీ, ఎల్ కానీ ఎమ్ కానీ ఇమిడియట్ నైబర్ ఆఫ్ కే అని చెప్పాం. B is nephew of K. A is grandson of M. Who sit at the one of the end? M sit one of the end అని చెప్పుకున్నాం కదా. M sit one of the end position. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10%. And M sit one of the end position. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10%. Okay. Next. S has only one daughter. The parents of O have one son and one daughter. Daughter-in-law of L sit immediate left of O's brother. Daughter-in-law of L. Lకి daughter-in-law ఎవరమ్మా? ఈ సీట్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఓస్ బ్రదర్. ఓస్ బ్రదర్ అంటే ఎవరు ఇక్కడ? కే. ఓస్ బ్రదర్ అంటే డి. సో ఈ సీట్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ డి. సో ఈ సీట్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ డి అని చెప్పుకోవచ్చు కదా. ఈ సీట్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ డి అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ సీట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ సీట్. ఓకే. నెక్స్ట్ ఈ సన్ సీట్ టు ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎల్ సన్ ఇన్ లా. ఈస్ సన్ ఎవరు? బి. బి ఈజ్ నైబర్ ఆఫ్ ఎల్ సన్ ఇన్ లా. ఎల్ సన్ ఇన్ లా ఎవరు? కే. బి ఈజ్ నైబర్ ఆఫ్ కే అని చెప్తున్నాం. సో బి ఈజ్ నైబర్ ఆఫ్ కే అని చెప్పాం. నెక్స్ట్ కే హాజ్ ఓన్లీ వన్ బ్రదర్ హూ ఇస్ సిట్ లెఫ్ట్ ఆఫ్ ఓ. కేకి ఒక బ్రదర్ ఉన్నాడంట, వాడు ఎవడు? ఎస్. ఎస్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ ఓ అని చెప్తున్నాం. సో ఎస్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ ఓనే కదా, రైట్. బీస్ గ్రాండ్ ఫాదర్ సిట్ టు ద రైట్ ఆఫ్ బి. బీస్ గ్రాండ్ ఫాదర్ ఎవరో తెలియదు, ఐదర్ ఎల్ కానీ ఎమ్ కానీ, ఎల్ కానీ ఎమ్ కానీ బీకి రైట్లోనే ఉండాలని చెప్తున్నాం. ఎల్ కానీ ఎమ్ కానీ బీకి రైట్లోనే ఉండాలని చెప్తున్నాం. కమా ఇప్పుడు ఎల్ఈడి దీని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకసారి చూడండి. ఇక్కడ ఏవో ఓఏ నైబర్స్ అని చెప్తున్నాము. ఇక్కడ ఒక కేసు ఉంది, ఏ అండ్ ఓ ఇమిడియట్ నైబర్స్ అని చెప్తున్నాం కదమ్మా. ఏ అండ్ ఓ ఇమిడియట్ నైబర్స్ అంటే ఈ కేసు, ఈ పాసిబిలిటీ కేసుని ఒక్కసారి తీసుకుంటే 2 కేసెస్ ఉన్నాయి. సో ఎస్కి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్లో ఓ ఉండాలి, కేకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్లో ఏ ఉండాలని చెప్తాం. అంటే ఇక్కడ ఏ ఒకవేళ తీసుకుంటే కేకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్, సారీ కేకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్లో ఏ ఉంటాడు, అవునా? ఇదొక కేసు. ఇక్కడ ఎవడూ లేడనుకుంటే ఎస్కి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో ఓ ఉంటాడు, ఓ అండ్ ఏ ఇక్కడ తీసుకుంటే కేకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్లో ఏ ఉంటాడు. ఈ రిజల్ట్ ఎలిమినేషన్ ఈ ఛాన్స్ ఉంది కదమ్మా. సో ఎస్ ఓ ఏ కే, ఎల్ఈ డి. సో ఎల్ఈడి తీసుకుంటే ఇక్కడ ఏమైనా ఛాన్స్ ఉందా? ఎక్కడ ఛాన్స్ లేదు. సో కే ఈజ్ నైబర్ ఆఫ్ ఎల్ కానీ ఎమ్ కానీ, కే ఈజ్ నైబర్ ఆఫ్ బి కానీ చెప్పాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కే తీసుకున్నాం, బీకి రైట్లోనే ఎల్ కానీ ఎమ్ కానీ ఉండాలి. ఇక్కడ ఎమ్ ఉన్నాడంటే బీకి రైట్లో ఎమ్ ఉండే ఛాన్సే లేదు. సో బీకి రైట్లో ఎల్ కానీ ఎమ్ కానీ ఉండాలని చెప్పాము. బి అండ్ కే నైబర్ అని చెప్పాము. దెన్ ఒకసారి ఈ లాంగర్ తీసుకుంటే ఎస్కి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్లో ఓ ఉండాలి, కేకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్లో ఏ ఉండాలని చెప్పాము. ఒకసారి ఈ కేసు తీసుకోవచ్చు, ఒకసారి ఈ కేసు తీసుకోవచ్చు. ఈకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో ఎల్ ఉండాలి, ఈజ్ నైబర్ ఆఫ్ డి అని చెప్పాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్ని ఎండ్ కన్ఫర్మ్ చేసుకున్నాం. ఎమ్ని ఈ ఎండ్ కన్ఫర్మ్ చేసుకుంటే ఒకవేళ ఇక్కడ ఒకసారి ఎల్ తీసుకోండి, 1 గ్యాప్ ఈ అండ్ డి, అండ్ 1 2 3 4 5 6 7 8 మెంబర్స్. ఇక్కడ ఎస్ తీసుకుంటే ఫస్ట్ లెఫ్ట్ 2 గ్యాప్స్ ఓ వస్తాడు, ఇక్కడ ఏ వస్తాడు, 2 గ్యాప్స్ ఇక్కడ కే వస్తాడు. చూసుకుంటే కే ఈజ్ నైబర్ ఆఫ్ ఐదర్ ఎల్ కానీ ఎమ్ కానీ, కే ఈజ్ నైబర్ ఆఫ్ ఎమ్ వచ్చాడు, అండ్ కే ఈజ్ నైబర్ ఆఫ్ బి అని చెప్పాము, కే ఈజ్ నైబర్ ఆఫ్ బి వస్తున్నాడు. అండ్ బీకి రైట్లో ఎల్ కానీ ఎమ్ కానీ ఉండాలి, బీకి రైట్లో ఎమ్ ఉంటున్నాడు. అండ్ ఎల్ ఈకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో, ఈకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో ఎల్ ఉండాలి. ఇంకొక మిగిలిపోయిన పర్సన్ ఐ థింక్ పి. ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకున్నామా ప్రతిదీ. ఎస్కి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో ఓ ఉన్నాడా? సో ఎస్కి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో ఓ ఉన్నాడు, ఓకి లెఫ్ట్లో వేస్తున్నాడు, ఓ ఇండియా నైబర్స్ అని చెప్పాం, ఓ ఇండియా నైబర్స్ అని చెప్తున్నాం. కేకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్లో ఏ ఉన్నాడా? కేకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్లో ఏ ఉన్నాడు. ఈకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో ఎల్ ఉన్నాడా? సో ఈకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో ఎల్ ఉన్నాడు. ఈ అండ్ డి
నైబర్స్ అని చెప్పాం. ఈ అండ్ డి నైబర్స్, బి అండ్ కే నైబర్స్, బి అండ్ కే నైబర్స్, కేకి ఎల్గా నెమ్గా నైబర్స్, కేకి ఎల్గా నెమ్గా నైబర్స్. బీకి రైట్లో లాస్ట్లో చెప్పాడు బీ ఈజ్ గ్రాండ్ ఫాదర్ సిట్ రైట్ ఆఫ్ బి. బీ ఈజ్ గ్రాండ్ ఫాదర్ రైట్ ఆఫ్ బి అంటే ఎమ్ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్. సో ఎమ్ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ అంటే ఇక్కడ ఎల్ కాదని చెప్పాలి, ఇక్కడ ఎల్ కాదంటే ఇక్కడ ఎమ్ కాదు. సో here is the L minus M is the plus person. So here is the arrangement, here is the arrangement and here is the blood relation. Let's move on the questions. First question, who is fourth to the right of O's mother? O's mother evarama? O's mother L. L ki fourth right lo evaru unnaru? 1 2 3 fourth right lo O is here. O evaru? K's wife. Option D. Question number 1, option D is the right one. Next question number 2, who is the father of the one who sit second to the left of O's nephew? O's nephew కి ఎవడైతే ఉంటాడో వాడికి ఫాదర్ ఎవడంట. Who is the father of the one who sit second left of O's nephew? O's nephew ఎవడు? B. B కి సెకండ్ లెఫ్ట్ ఎవడు? A. A కి ఫాదర్ ఎవడు? K. Option A. Understand? Who is the father of the one? ఎవరికి ఫాదరు? Who sits second left of O's nephew? O's nephew ఎవరు? B. B కి సెకండ్ లెఫ్ట్ ఎవడు? A. A కి ఫాదర్ ఎవడు? K. K is answer. Question number 2, option A. Next question number 3. How is L related to B's mother? L ని క్వశ్చన్ చేయాలి B's మదర్ నుంచి. B మదర్ Lకి ఏమవుతారు? B mother, how is L related to B's mother? B's mother ki L ఏమవుతారు? Husband's mother, husband's mother, mother-in-law. Then question number 3, option 2. Option 2 is the right one. Question number 3, option 2. Next question number 4. How many persons are there between O's husband and B's mother? O's husband evarma? K. And B's mother evaru? E. In between K and E, 1 2 3 4 5 members is here. Question number 4, option D. Option D. Next question number 5. Who sit third to the right of E? E ki third right lo evaru unnaru? So E ki first and second third right lo A unnadu. A evadu? M's daughter? No. D's son? No. K's daughter? No. K's son? Yes, S is K's son, right? Question number 5, option D is the right one. Next question, 6 to 10. Study the following information carefully and answer the given questions. There are 9 people. The names are Udit, Eman, Jagan, Mandeep, Shankar, Murali, Akbar, Nirmal and Rasul. Who sit around the circle table? Some are facing towards center, some are facing away from the center. And they like different airports among Kurnool airport, Rajkot airport, Shimla, Dhanbad and Gauliwar. 5 airports ఇచ్చాడు, ఒక్కొక్కరు కనీసం 2 అంటే అట్లీస్ట్ 2 అని చెప్పలేదు, నాట్ మోర్ దెన్ 2 అయితే ఉండకూడదని చెప్పాడు. అంటే 1 కూడా ఛాన్స్ ఉంది, 2 కంటే 1 ఎక్కువ ఉండకూడదు. షిమ్లాలో 3 ఉండకూడదు, కర్నూలు 3 ఉండకూడదు అని చెప్తున్నాడు. 9 మెంబర్స్ ఇచ్చాడు, 5 ఎయిర్పోర్ట్స్ ఇచ్చాడు, అంటే 1 వస్తుంది. అది ఏంటో చూద్దాం. నాట్ మోర్ దెన్ 2 people లైక్ ఇన్ ద సేమ్ ఎయిర్పోర్ట్స్. ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అబౌట్ దెమ్. ఒకసారి వీళ్ళ నేమ్స్ చూడండి అమ్మా. వీళ్ళ నేమ్స్ వచ్చేసరికి దెర్ ఆర్ 9 people. ఉదిత్, ఎమన్, మురళి, అక్బర్, నిర్మల్, రసూల్, జగన్ అండ్ మందీప్. 1 2 3 4 5 6 7 8. 1 person missing. Udit, Eman, Jagan, Mandeep and Shankar. And Murali, Akbar, Nirmal and Rasul. సో ఇక్కడ మందీప్, మురళికి ఎంయూ ఎంఏ తీసుకుందాం, మిగతావన్నీ డిఫరెంట్ ఆల్ఫాబెట్స్ కాబట్టి సింగిల్ లెటర్స్ తీసుకుందాం సరిపోతుంది. ఎంయూకి ఎంఏకి మాత్రము చూసుకుందాం. 1 నిమిషం. నెక్స్ట్, సో టైం సేవ్ అవుతుంది అంతే, అంత మించి ఏం లేదు. The one who likes Shimla airport seat third left of Eman but is neither Jagan nor Murali. పైన ఇచ్చున్నాడు కదమ్మా. The following information is known about them. Jagan and Akbar from the only pair that sitting together and likes the same airport.
జగన్ అండ్ అక్బర్ మాత్రం ఇద్దరు ఉంటారంట, వాళ్ళు ఓన్లీ పేర్ అంట. ఏం పేరు? 2 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా, 2 ఎయిర్పోర్ట్స్ పక్క పక్కన ఉండేవాళ్ళు మొత్తం సర్కిల్లో వాళ్ళిద్దరే అని చెప్తున్నాడు. ద జగన్ అండ్ అక్బర్ ఫ్రమ్ ద ఓన్లీ పెయిర్ దట్ సిట్టింగ్ టుగెదర్ అండ్ లైక్ ద సేమ్ ఎయిర్పోర్ట్స్, పక్క పక్కనే ఉంటారు వాళ్ళు, సేమ్ ఎయిర్పోర్ట్స్ వాళ్ళిద్దరే అని చెప్తున్నాడు. అంటే ఇంకా మిగతావి ఎక్కడ సేమ్ ఎయిర్పోర్ట్స్ రాకూడదు అనేది ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు. నెక్స్ట్, అండ్ ఫర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్ అని చెప్పాడు. సో జగన్ అండ్ అక్బర్ కదమ్మా, ఒకసారి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 పర్సన్స్ అని చెప్పాడు. 1 2 3 4 5 6 7 8 9 పర్సన్స్ అని చెప్పారు. జగన్ అండ్ అక్బర్ అని చెప్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జగన్, ఇక్కడ అక్బర్, ఇక్కడ జగన్, ఇక్కడ అక్బర్. జగన్ ఫస్ట్ ఫేసింగ్ అవుట్ సైడ్, జగన్ ఈజ్ ఫేసింగ్ ఇన్ సైడ్. అప్పుడు అక్బర్ ఫేసింగ్ అవుట్ సైడ్, అక్బర్ ఫేసింగ్ ఇన్ సైడ్. దే ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఇమీడియట్ నైబర్స్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పాము. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ఇన్సైడ్ తీసుకున్నాము, జగన్ అవుట్ సైడ్ తీసుకున్నాము. ఇంకొక కేసు కూడా ఉంది. ఇంకొక కేసు ఏంటి? జగన్ ఏ ఇక్కడ రావచ్చు, జగన్ ఏ ఇక్కడ రావచ్చు, మళ్ళీ ఈ కేసెస్ సేమ్, అంటే 4 పాసిబిలిటీస్ వస్తాయి మొత్తము. ఒకసారి వెయిట్ చేద్దాము. నెక్స్ట్, దే ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్ టు ఈచ్ అదర్. ద వన్ హూ లైక్స్ షిమ్లా ఎయిర్పోర్ట్ సిట్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఎమన్ బట్ ఈస్ నైదర్ జగన్ నార్ మురళి. షిమ్లా ఎయిర్పోర్ట్ ఎవరైతే ఉన్నారో థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఈ అంట. ఈకి థర్డ్ లెఫ్ట్లో షిమ్లా ఉండాలి. కమాన్, ఈకి థర్డ్ లెఫ్ట్లో ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో షిమ్లా ఎయిర్పోర్ట్ ఉండాలి. సేమ్ సింగిల్ ఆల్ఫాబెట్ పెట్టామంటే ద నేమ్స్ ఎమన్. ద వన్ లైక్ షిమ్లా ఎయిర్పోర్ట్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఎమన్ బట్ ఈజ్ నైదర్ జగన్ నార్ మురళి అని చెప్పాను. జగన్ కానీ మురళి కానీ కాదు. ఎవరమ్మా? వీళ్ళు. వీడు జగన్ కానీ మురళి కానీ కాదు అని చెప్తున్నాను. నెక్స్ట్, ఉదిత్ సీట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ మురళి హూ లైక్స్ రాజ్కోట్ ఎయిర్పోర్ట్. యూ సీట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఎంయూ. సో యూ సీట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఎంయూ. ఎంయూకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు. హూ సీట్ రాజ్కోట్, హూ లైక్స్ రాజ్కోట్ ఎయిర్పోర్ట్. మురళి లైక్స్ రాజ్కోట్ ఎయిర్పోర్ట్. మురళి లైక్స్ రాజ్కోట్ ఎయిర్పోర్ట్ అని చెప్పాడు. ద వన్ హూ లైక్స్ కర్నూల్ ఎయిర్పోర్ట్ ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ నిర్మల్ అండ్ శంకర్ బట్ నన్ ఆఫ్ దెమ్ సీట్ అడ్జసెంట్ టు జగన్ ఆర్ అక్బర్. కర్నూలు ఎయిర్పోర్ట్ అనేవాడు ఇద్దరికి నైబర్ అంట. ద వన్ హూ లైక్స్ కర్నూలు ఎయిర్పోర్ట్ ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ నిర్మల్ అండ్ శంకర్. సో కర్నూల్ ఈజ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ నిర్మల్ అండ్ శంకర్ బట్ నన్ ఆఫ్ దెమ్ సిట్ అడ్జసెంట్ టు జగన్ ఆర్ అక్బర్. సో వీళ్ళిద్దరు కూడా ఎన్ కానీ ఎస్ కానీ జగన్ కానీ అక్బర్ కానీ, అంటే వీళ్ళిద్దరికి పక్క పక్కన ఉండకూడదు అని చెప్పాము. రస్సల్ సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ మన్దీప్. దెన్ మన్దీప్కి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్లో రసూల్ అని చెప్తున్నాం. రసూల్ సీట్స్ థర్డ్ రైట్ ఆఫ్ మన్దీప్ హూ ఈజ్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. మన్దీప్ ఈజ్ అవే అని చెప్తున్నాం. సో మన్దీప్ ఈజ్ అవే ఫ్రమ్ ద ఫేసింగ్ ఫ్రమ్ ద సెంటర్. అండ్ మన్దీప్ లైక్స్ ధన్బాద్ ఎయిర్పోర్ట్. సో మన్దీప్ అనేవాడు ధన్బాద్ అని చెప్పాము. మన్దీప్ లైక్స్ ధన్బాద్ ఎయిర్పోర్ట్. శంకర్ సీట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ జగన్. జగన్కి సెకండ్ లెఫ్ట్లో శంకర్ అంట. సో జగన్కి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో శంకర్, జగన్కి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో శంకర్, జగన్కి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో శంకర్, జగన్కి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో శంకర్. బట్ కర్నూలు ఎన్ఎస్ అనేవాడు, ఎన్ఎస్కి నైబర్ కర్నూలు ఉండాలి. వీళ్ళిద్దరూ జగన్ కానీ అక్బర్ కానీ పక్క పక్కన ఉండకూడదు. జగన్ కానీ అక్బర్ కానీ పక్క పక్కన ఉండకూడదు అంటే ఈ కేసు ఎలిమినేషన్ అని చెప్పొచ్చు కదమ్మా. ఈ కేసు ఎలిమినేషన్ అంటే దీంట్లో ఇంకో కేసు వస్తుందని చెప్పాను కదా, ఏ ఇటు పక్క తీసుకోవచ్చు కదా, ఆ ఏని ఇటు పక్క తీసుకొని చూద్దాం. సో అర్థమవుతుందా? ఇక్కడ జగన్కి సెకండ్ రైట్లో ఎస్ ఉండాలి, ఇక్కడ జగన్కి సెకండ్ రైట్లో ఎస్ ఉండాలి. బట్ ఏ ఇక్కడ తీసుకుంటే ఛాన్స్ లేదు. ఇక్కడ కూడా ఏ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి ఛాన్స్ ఉంది కాబట్టి ఏ ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ ఏ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఛాన్స్ లేదు కాబట్టి ఏ ఇక్కడ తీసుకోవచ్చు కదా. జగన్ అండ్ అక్బర్ ఇమిడియట్ నైబర్స్ అని చెప్పాడు కానీ రైట్, ఇమిడియట్ రైట్, ఇమిడియట్ లెఫ్ట్ అని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఇక్కడ అక్బర్ కాదు, సో యారో మార్క్ ఇటు కాదు. దెన్ కమింగ్ టు అక్బర్ అండ్ యారో మార్క్ అవుట్ సైడ్. SNA not neighbors, SNA not neighbors. Okay, then next, Shankar sits second left of Jagan and likes Rajkot Airport. Then Shankar sits second left of Jagan and likes Rajkot Airport. Shankar likes Rajkot Airport. So Shankar likes Rajkot Airport and Shankar likes Rajkot Airport. And the people who likes Rajkot Airport face towards center. Rajkot Airport అనేవాడు సెంటర్ అంట, అంటే ఎస్ ఈజ్ ఫేసింగ్ సెంటర్ రైట్.
అలాగే ఎస్ ఈజ్ ఫేసింగ్ సెంటర్ అంటే రాజ్కోట్ అనేవాడు సెంటర్ అని చెప్తున్నాం. రాజ్కోట్ అనేవాడు ఫేసింగ్ సెంటర్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఉదిత్ నైదర్ లైక్ షిమ్లా ఎయిర్పోర్ట్ నార్ ధన్బాద్ ఎయిర్పోర్ట్. ఉదిత్ అనేవాడు షిమ్లా కాదు, అలాగే ధన్బాద్ కాదు. అంతే, ఇంక ఇన్ఫర్మేషన్ ఏం లేదు. దెన్ క్వశ్చన్ స్టార్ట్ అయిపోయింది. ఇన్ఫర్మేషన్ ఇంతే. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్తో మనం బదిలీ చేయాలి. ఒకసారి చూడండి. ఎన్ఎన్ఎస్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ కర్నూలు ఎయిర్పోర్ట్ అని చెప్పాము. ఎన్ఎన్ఎస్ ఎవరు కూడా నాట్ నైబర్ ఆఫ్ జగన్ అండ్ అక్బర్ అని చెప్పాము. సో ఇక్కడ ఎస్ తీసుకున్నాము, ఇక్కడ ఎన్ తీసుకోండి. ఇక్కడ ఎన్ తీసుకుంటే ఇక్కడ కర్నూలు ఎయిర్పోర్ట్ అండ్ ఇక్కడ కర్నూలు ఎయిర్పోర్ట్. సార్ రెండు వస్తాయా కర్నూలు అంటే? మరి ఇక్కడ కర్నూలు ఉంటే ఎన్ఎస్ మేబీ ఛాన్స్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంటే మేబీ ఛాన్సెస్ కూడా ఉంది కాబట్టి తీసుకున్నాము. సో ఎన్ఎన్ఎస్ నైబర్ ఆఫ్ కర్నూలు ఎయిర్పోర్ట్. ఇక్కడ కూడా సేమ్ కేస్, ఎన్ఎన్ఎస్ నైబర్ ఆఫ్ కర్నూలు ఎయిర్పోర్ట్. ఇక్కడ కర్నూలు తీసుకుందాము అండ్ ఇక్కడ కర్నూలు తీసుకుందాము, నైబర్ ఆఫ్ కర్నూలు ఎయిర్పోర్ట్. నెక్స్ట్ మందీపూర్ ధన్బాద్ ఎయిర్పోర్ట్. మందీప్ అవే ఫ్రమ్ ద సెంటర్. మందీప్కి ఫస్ట్ రేట్, సెకండ్ రేట్, థర్డ్ రేట్లో 6 ఉండాలని చెప్పాను. సో ఇక్కడ మందీప్ వచ్చే ఛాన్స్ లేదు, ఇక్కడ మందీప్ ఛాన్స్ లేదు, ఇక్కడ మందీప్ ఛాన్స్ లేదు. ఇక్కడ మందీప్ వస్తే ఫస్ట్ రేట్, సెకండ్ రేట్, థర్డ్ రేట్లో 6 ఛాన్స్ ఉందా? లేదు, అవే సెంటర్. అంటే మందీప్ ఇక్కడ వస్తే ఫస్ట్ రేట్, సెకండ్ రేట్, థర్డ్ రేట్ 6 ఛాన్స్ ఉందా? లేదు. మందీప్ ఇక్కడ వస్తే ఫస్ట్ రేట్, సెకండ్ రేట్ 6 ఛాన్స్ ఉందా? ఉంది. సో మందీప్ ఇక్కడ ఉంటే అవే ఫ్రమ్ ద సెంటర్, ఫస్ట్ రేట్, సెకండ్ రేట్, థర్డ్ రేట్లో 6 ఉండాలి. మందీప్ అనేవాడు ధన్బాద్ ఎయిర్పోర్ట్. మందీప్ అనేవాడు ధన్బాద్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ మురళికి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్లో యూ ఉండాలని చెప్పాము. ఇక్కడ మురళి ఉంటే యూ ఉండే ఛాన్స్ ఉందా? లేదు. ఇక్కడ మురళి మేబీ ఛాన్సెస్ ఉంది. ఇంకొకసారి చూద్దాము. ఈకి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో షిమ్లా ఎయిర్పోర్ట్ ఉండాలి. ఈ ఎక్కడన్నా ఛాన్స్ ఉందమ్మా? ఈ ఇక్కడ ఉంటే ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో షిమ్లా లేదు. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో మేబీ షిమ్లా ఛాన్స్ ఉంది. ఈ జే అండ్ ఏకి సేమ్ ఎయిర్పోర్ట్ ఉండాలి. షిమ్లా అనేవాడు జే కానీ ఎంయూ కానీ కాదని చెప్పాము. దెన్ ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్ లేదు. అంటే ఈ ఇక్కడ కాదు, ఇక్కడ ఈ తీసుకుంటే ఫస్ట్లో, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ ఛాన్స్ లేదు. ఫస్ట్లో, సెకండ్, థర్డ్ లెఫ్ట్ మేబీ ఛాన్స్ ఉంది. ఇక్కడ ఈ తీసుకుంటే సో ఈ అనేవాడు రాజ్కోట్ కదా, రాజ్కోటేనా? ఎంయూ రాజ్కోట్ అనుకుంటా. ఐ థింక్ ఎంయూ రాజ్కోట్, ఎంయూ రాజ్కోట్ అనుకుంటా. ఒకసారి చూద్దాం. ద పీపుల్ హూ లైక్స్ రాజ్కోట్ ఎయిర్పోర్ట్. ధన్బాద్ ఎయిర్పోర్ట్. శంకర్ సీట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ జగన్ అండ్ లైక్స్ రాజ్కోట్ ఎయిర్పోర్ట్. ఉదిత్ సీట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ మురళి హూ లైక్స్ రాజ్కోట్ ఎయిర్పోర్ట్. మురళి రాజ్కోట్, మురళి రాజ్కోట్ అని చెప్పాం. దెన్ మురళి రాజ్కోట్ అంటే 2 ప్లేసెస్ ఖాళీగా ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఓన్లీ 1 కేస్ ఇది. మురళి రాజ్కోట్ ఎయిర్పోర్ట్. మురళికి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్లో యూ ఉండాలి. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్ యూ ఛాన్స్ లేదు. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్ యూ ఛాన్స్ లేదు. ఇట్ ఇస్ ఎలిమినేషన్. ఇట్ ఇస్ ద ఎలిమినేషన్ కేస్. కమ్ ఆన్. ఎన్ఎన్ఎస్ కర్నూలు ఎయిర్పోర్ట్. ఎన్ఎన్ఎస్ కర్నూలు ఎయిర్పోర్ట్ అని చెప్పాము. మందీప్ ధన్బాద్ ఎయిర్పోర్ట్ అవే ఫ్రమ్ ద సెంటర్, ఫస్ట్ రేట్, సెకండ్, థర్డ్ రేట్లో 6 ఉండాలి. అండ్ ఇక్కడ ఎక్కడ మందీప్ వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ మందీప్ వస్తే ఫస్ట్ రేట్, సెకండ్, థర్డ్ రేట్లో 6 ఛాన్స్ ఉంది. ఇక్కడ మందీప్ వస్తే ఫస్ట్ రేట్, సెకండ్, థర్డ్ 6 ఛాన్స్ లేదు. ఇక్కడ మందీప్ ఫస్ట్ రేట్, సెకండ్, థర్డ్ రేట్లో 6 ఉంది. దాని ఇక్కడ కూడా ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మందీప్ తీసుకుందాం. ఇక్కడ మందీప్ తీసుకుంటే మందీప్ ఎవరమ్మా? ధన్బాద్ ఎయిర్పోర్ట్. సో మందీప్ ధన్బాద్ ఎయిర్పోర్ట్. మందీప్ ఈజ్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్, ఫస్ట్ రేట్, సెకండ్, థర్డ్ రేట్. ఇట్ ఇస్ ద ఆర్. ఇట్ ఇస్ ద ఆర్. సో మేబీ డౌట్ కేసు ఇది. మళ్ళీ ఇంకొకటి ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ మందీప్ తీసుకుంటే ఫస్ట్ రేట్, సెకండ్, థర్డ్ రేట్లో 6 కూడా ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నాము. నెక్స్ట్ మురళి రాజ్కోట్ ఎయిర్పోర్ట్. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్లో యూ ఉండాలి. 2 ప్లేసెస్ ఖాళీగా ఉండాలి. 2 ప్లేసెస్ ఖాళీగా ఉంది. ఒకటే ఒక కేసు అమ్మా. ఇక్కడ మురళి రాజ్కోట్ ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్లో యూ ఉండాలి. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్ యూ ఛాన్స్ లేదు. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్ యూ ఛాన్స్ లేదు. ఇంకా మురళి రాజ్కోట్ ఎక్కడ ఛాన్స్ లేదు. కాబట్టి మురళి రాజ్కోట్ అనేవాడు ఫేసింగ్ సెంటర్ అని చెప్పాం. కాబట్టి మందీప్ ధన్బాద్ ఆర్ ఇక్కడ కాదు అని చెప్పచ్చు. సో మందీప్ కాదు, ధన్బాద్ కాదు, అండ్ ఆర్ కూడా కాదు. ఇంకొక కేసు ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ మందీప్ తీసుకుంటే ఫస్ట్ రేట్, సెకండ్ రేట్, థర్డ్ రేట్. సో ఇక్కడ మందీప్ ధన్బాద్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ రేట్, సెకండ్ రేట్, థర్డ్ రేట్లో ఆర్. మురళి రాజ్కోట్ ఎయిర్పోర్ట్. రాజ్కోట్ ఆర్ ఫేసింగ్ సెంటర్ అని చెప్పాం. రాజ్కోట్, మురళి రాజ్కోట్ 2 ప్లేసెస్ ఖాళీగా ఉండాలి. అండ్ మురళి రాజ్కోట్ ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే రాజ్కోట్ పక్క పక్కన రాకూడదు అని చెప్పాం. నెక్స్ట్ ఇక్కడ మురళి తీసుకుంటే
మురళీ ఈజ్ ఫేసింగ్ సెంటర్, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో యూ ఉండాలి. సో ఇక్కడ మురళి తీసుకుంటే ఫేసింగ్ సెంటర్, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో యూ ఉండాలి. ఇక్కడ రాజ్కోట్ ఎయిర్పోర్ట్. ఎందుకు ఇక్కడ రాకూడదు అంటే రాజ్కోట్ ఓన్లీ జెడ్ అండ్ ఏ మాత్రమే నైబర్స్ ఉండాలి, సేమ్ ఎయిర్పోర్ట్ వాళ్ళని చెప్పాడు. మిగతా వాళ్ళు రాకూడదు అంటే రాజ్కోట్ ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదని చెప్తున్నాము. నెక్స్ట్ ఈకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్లో షిమ్లా ఉండాలి. వీడు జగన్ కానీ మురళి కానీ కాదు అని చెప్పాము. సో ఈ చూడండి ఒకసారి, ఇక్కడ మురళి లేదు, ఇక్కడ ఎంఏ, ఈ ఓన్లీ ఛాన్స్ ఉంది. సో ఈకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్లో షిమ్లా, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్లో షిమ్లా. సో ఛాన్స్ లేదు కాబట్టి ఈకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్లో షిమ్లా ఎయిర్పోర్ట్. సో ఇట్ ఇస్ ద కర్నూల్, హర్ ఇస్ ద కర్నూల్, ధన్బాద్, రాజ్కోట్ అండ్ ఈ అని చెప్పాను. నెక్స్ట్ మందీప్, ధన్బాద్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్, రాజ్కోట్ అనే వాళ్ళు ఫేసింగ్ సెంటర్ అని చెప్పాము. మురళి అయిపోయింది, మురళి రాజ్కోట్, ఓకే. అండ్ ఈ ఈజ్ ఓవర్. యూ అనేవాడు షిమ్లా కానీ ధన్బాద్ కానీ కాదు. సో యూ షిమ్లా కాదు, ధన్బాద్ కాదు. సో యూ ఈజ్ గోయింగ్ టు బి కర్నూల్ ఎయిర్పోర్ట్. యూ ఈజ్ గోయింగ్ టు బి కర్నూల్ ఎయిర్పోర్ట్. సో 2 కర్నూల్స్ వచ్చాయి. అండ్ షిమ్లా, ధన్బాద్, రాజ్కోట్ అండ్ దట్ ఈస్ ఇన్ఫర్మేషన్. ధన్బాద్, ఎన్ఎన్ఎస్, యూ, జేఎండ్ఎం షిమ్లా కాదు. సో జే కూడా షిమ్లా కాదు, ఎం కూడా షిమ్లా కాదని చెప్పాము. వెర్ ఈజ్ ఎం పర్సన్? మురళి కూడా షిమ్లా కాదు. సో ఇట్ ఈస్ ద పర్సన్స్ ఈజ్ గివెన్ మురళి, మందీప్, యు, ఎన్, ఆర్, ఎస్, ఈ, జే, ఏ అందరూ వచ్చినారు. దెన్ యూ కానీ ఎన్ కానీ ఆర్ కానీ మనకి సెంటర్సా అవుట్ సైడా కావాలి. ఒక్క నిమిషం. మురళి ఫేసింగ్ వచ్చేసింది, ఈజ్ ఫేసింగ్ వచ్చేసింది, మందీప్ ఫేసింగ్ వచ్చేసింది, రాజ్కోట్ అనేవాడు సెంటర్ చెప్పాము, రాజ్కోట్ ఫేసింగ్ సెంటర్ వచ్చేసింది. ఒకసారి చూద్దాం మిగిలిపోయిన ఎయిర్పోర్ట్స్ ఏంటి. జగన్ ఆర్ మురళి, ఉదిత్ సీట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ మురళి, ఉదిత్ సీట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ మురళికి సెకండ్ లెఫ్ట్లో ఉదిత్ ఉన్నాడు. నెక్స్ట్ who likes Rajkot airport? Murali airport. The one who likes Kurnool airport, immediate neighbor of Nirmal and Shankar, but none of them sit adjacent to Jagan or Akbar. Udit, Rasul and Nirmal facing same direction. Then the missing is here. Udit, Rasul, Nirmal face direction. Udit, Rasul, Nirmal face direction same as the Shankar. Shankar ekkada center. Ante Udit center. Ante Rasul center. Ante Nirmal center. ఓకే. సో 1 2 3 4 5 6 మెంబర్స్ ఫేసింగ్ సెంటర్. ఇట్స్ ద పజిల్. మిగిలిపోయిన ఎయిర్పోర్ట్స్ చూడండి. ఎయిర్పోర్ట్స్ ఏంటి? దే లైక్ డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్. కర్నూలు ఎయిర్పోర్ట్ వచ్చే ఛాన్స్ లేదు జేఎన్ఏకి. అలాగే రాజ్కోట్ ఎయిర్పోర్ట్ ఛాన్స్ లేదు. షిమ్లా ఎయిర్పోర్ట్ ఒకటి వచ్చేసింది, మళ్ళీ 2 వస్తే మోర్ దెన్ 2 అయిపోతే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ధన్బాద్ ఎయిర్పోర్ట్ ఛాన్స్ లేదు, ఆల్రెడీ ధన్బాద్ వచ్చింది. సో హియర్ ఇస్ ద గౌలీవర్ ఎయిర్పోర్ట్ అండ్ గౌలీవర్ ఎయిర్పోర్ట్. అండ్ ఇక్కడ మేబీ షిమ్లా ఛాన్స్ ఉంది, మేబీ ధన్బాద్ ఛాన్స్ ఉంది. షిమ్లా కానీ ధన్బాద్ కానీ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్ ఇస్ ద షిమ్లా, మేబీ ధన్బాద్. ఇట్ ఇస్ ద పజిల్. నెక్స్ట్ కమింగ్ టు క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ లైక్ కర్నూల్ ఎయిర్పోర్ట్? కర్నూల్ ఎయిర్పోర్ట్ ఎవరెవరమ్మా? ఉదిత్, యూ అండ్ ఆర్, ఉదిత్ అండ్ రసూల్. ఆప్షన్ ఈ. Question number 6, option E is the right one. Next question number 7. How many persons facing outside the circle? 1 2 3 4 5 6 members inside and 3 members outside the circle. Question number 7, option C. Option C is the right one. Next question number 8. Which of the following airport by Nirmal? Nirmal airport edma Shimla airport. Question number 8, option A. Question number 8, option A is the right one. Next question number 9. Who sit second right of Iman? Iman ki second right evadu? So Iman ki first right second right A is here. A, Akbar. Question number 9, option B. Question number 9, option B is the right one. Next question number 10. Which of the following combination is true? Nirmal facing outside? No. Shankar facing center? Yes. And Kurnool airport? No, not a true. Udit facing center? Yes. And Rajkot airport? No, not a true. Jagan facing outside? Yes.
and Gorival Airport. Yes, true. Question number 10, option D. Jagan facing outside Gulliver Airport. Jagan facing outside Gulliver Airport. Question number 10, option D is the right one. Next question number 11 to 15. Come on. 6 friends is here. Somu, Deepa, Mahi, Jay, Lokesh and Lovely. 6 friends. Somu, Deepa, Mahi, Jay, Lokesh, Lovely. Here is the 6 friends is given. And work in different companies, namely Totus, Epson, Haier, Philips, Unisys and Cijegon. Each one reads the different books. Batman, Chacha Chowdhury, Champak, Nandan, Heman and Superman. So not necessarily in the same order. Each of them plays a particular sport of their liking: kabaddi, volleyball, dodge, football, handball and kho-kho. So again not in the same order. Each of them is married and have a children. The one who is reading the Superman, okay. Prenti company, next reading, next sport, next children's. It is a 4 variable. Again 1 is the name, 5 variable puzzle. First ఒక ఆర్డర్లో చూసుకోండి, ఎప్పుడు చూసుకున్నా ఒక ఆర్డర్ ఇక్కడ రాసి పెట్టుకోండి. ఫస్ట్ ఇది ఇస్ ద కంపెనీ తీసుకోండమ్మా, ఇది ఇస్ ద కంపెనీ. తర్వాత రీడింగ్ బుక్ తీసుకోండి, తర్వాత స్పోర్ట్ తీసుకోండి, తర్వాత చిల్డ్రన్ తీసుకోండి. ఫస్ట్ కంపెనీ, రీడింగ్, స్పోర్ట్స్, చిల్డ్రన్. దెన్ లైన్ బై లైన్ చూసుకుంటూ వద్దాము. ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. ఈచ్ ఆఫ్ దమ్ లైక్ ఈజ్ మ్యారీడ్ అండ్ హ్యావ్ ఎ చిల్డ్రన్. ద వన్ హూ రీడింగ్ ద సూపర్మ్యాన్ వర్క్స్ ఇన్ ఫిలిప్స్ అండ్ వన్ హూ రీడింగ్ ఇన్ ద చచ్చా చౌదరి వర్క్స్ ఇన్ టోటస్. ఎవరెవరో తెలియదు కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎలా రాసుకుంటారంటే ద వన్ హూ రీడింగ్ సూపర్మ్యాన్ వర్క్స్ ఇన్ ఫిలిప్స్ అంటే ఫిలిప్స్లో వర్క్ చేసేవాడు సూపర్మ్యాన్ రీడ్ చేస్తారు. వాడి స్పోర్ట్ తెలియదు మనకి, చిల్డ్రన్స్ తెలియదు. చిల్డ్రన్స్ అనేది పక్కన పెట్టండి, ఫస్ట్ చిల్డ్రన్స్ లాస్ట్ కాబట్టి ఫర్గెట్ అబౌట్ దట్. ఫిలిప్స్, సూపర్మ్యాన్ అండ్ స్పోర్ట్స్ ఇవి మెయిన్గా తీసుకున్నాము. ఆ నెంబర్స్ వస్తాయి చిల్డ్రన్స్ కాబట్టి. నెక్స్ట్ అండ్ ద వన్ హూ రీడింగ్ చాచా చౌదరి వర్క్స్ ఇన్ టోటస్ అంటే టోటస్లో వర్క్ చేసేవాడు చాచా చౌదరి రీడ్ చేస్తాడు అండ్ వాడు స్పోర్ట్ తెలియదు, అందుకే ఒక లైన్ పెట్టేసాం. సో ఒక ఆర్డర్లో నోట్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుక్ వచ్చింది అండ్ స్పోర్ట్ వచ్చింది అనుకోండి, పైన గీత పెట్టి కింద రాసుకుంటాం. ఒక ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ ఆర్డర్ పెట్టుకున్నాం కదా, ఆర్డర్లో రాసుకుంటూ వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది. చాచా చౌదరి వర్క్స్ ఇన్ టోటస్. లోకేష్ డస్ నాట్ వర్క్ ఇన్ హైర్ అండ్ యూనిసెస్. సో లోకేష్ అనేవాడు హైర్ కానీ అలాగే యూనిసెస్ కానీ కాదు అని చెప్తున్నాం, పైన కాదు అని చెప్తున్నాం. లోకేష్ హైర్ కానీ యూనిసెస్ కానీ కాదు అని చెప్తున్నాం. లోకేష్ ప్లేస్ ఏ వాలీబాల్ అంటే లాస్ట్లో కదమ్మా స్పోర్ట్స్. లోకేష్ ప్లేస్ ఏ వాలీబాల్. పైన బుక్ కంపెనీ రావాలి, కింద చిల్డ్రన్ రావాలి. లోకేష్ ప్లేస్ వాలీబాల్. అండ్ లోకేష్ డస్ నాట్ వర్క్ ఇన్ హెయిర్ అండ్ యూనిసెస్. లోకేష్ ప్లేస్ వాలీబాల్. ఓకే. The one who reads Superman have the same number of children as the number of alphabets in the name of the company he works in the number of children. Okay. Superman ki వీడి కంపెనీ ఎన్ని? సూపర్మ్యాన్ కంపెనీ చెప్పేసాం కదా. సూపర్మ్యాన్ కంపెనీ చెప్పేసాము. సూపర్మ్యాన్ కంపెనీ ఏంటి? ఫిలిప్స్ కంపెనీ. ఫిలిప్స్లో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఇన్ ద కంపెనీ నేమ్లో ఫిలిప్స్ అని ఉంటాయి? PHILIPS. ఫిలిప్స్ దెర్ ఈస్ 7 3 3 6 7 నెంబర్ ఆఫ్ లెటర్స్ అంటే వాడికి 7 చిల్డ్రన్ ఉన్నాను చెప్పాడు. అదే చెప్పాడు వాడు. చూడండి, ద వన్ హూ రీడ్ సూపర్మ్యాన్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ హీ వర్క్స్ ఇన్. అతను ఏ కంపెనీలో వర్క్ చేస్తాడో ఆ కంపెనీకి ఎన్ని నేమ్స్ అయితే ఉంటాయో వాడికి అంతమంది చిల్డ్రన్ అని చెప్పాడు. కాబట్టి ఫిలిప్స్ 7, సూపర్మ్యాన్ 7 నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. సూపర్మ్యాన్ 7 నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అని చెప్పచ్చు. నెక్స్ట్, number of children Jay has 2 times that of Lokesh. Lokesh into 2. Lokesh into 2 is equal to Jay అని చెప్పాను. నెక్స్ట్, సోము who works in Epson. సోము వర్క్స్ ఇన్ ఎప్సన్ అని చెప్పాను.
So here is the Epson. Somu works in Epson. Reads Champak and reads Champak. Lovely does not work in Unisys. Lovely kuda Unisys kaadu ani cheptunna. So Lovely kuda Unisys kaadu. And the one who works here does not read Nandan. Works hair lo unnavadu. Hair lo unnavadu Nandan kaadu ani cheptunnamu. The one who works in hair does not read Nandan. The number of kids of Lovely is equal to difference of the number of kids of who reads Batman. Lovely kids చూద్దాం, అది లాస్ట్లో చేసుకుందాం. కిడ్స్ వచ్చిన తర్వాత చూద్దాం, ఒకసారి లైన్లో పెట్టుకోండి. The number of kids of Lovely is equal to the difference of the number of kids of the one who reads Batman, the one who plays handball. లాస్ట్లో చూద్దాం. Deepa works in Sijaigon. So Deepa works in Sijaigon. Neither Lovely nor Jay works in Philips. Jay కానీ Lovely కానీ వీళ్ళిద్దరు కూడా ఫిలిప్స్ కాదంట. సో వీడు ఫిలిప్స్ కాదు అండ్ వీడు కూడా ఫిలిప్స్ కాదు. లవ్లీ యూనిసెస్ కూడా యూనిసెస్ ఇద్దరికీ కాదని చెప్పారు. నెక్స్ట్, ద వన్ హూ వర్క్స్ ఇన్ యూనిసెస్ రీడ్స్ నైదర్ నందన్ నార్ హేమన్. యూనిసెస్లో వర్క్ చేసేవాడు రీడ్ నందన్ కాదు, అలాగే హేమన్ కూడా కాదు అని చెప్తున్నాను. నందన్ కాదు, అలాగే హేమన్ కూడా కాదు అని చెప్పారు. మహీ వర్క్స్ ఇన్ టోటస్ అని చెప్పాను. ఒకసారి కంపెనీ చూసుకోండి, వీడు యూనిసెస్ కాదు అంటే జై ఓన్లీ యూనిసెస్. అండ్ లవ్లీ ఫిలిప్స్ కాదంటే లోకేష్ ఓన్లీ ఫిలిప్స్. అండ్ వీడు హెయిర్ కాదంటే వీడు ఓన్లీ హెయిర్. ఇట్ ఇస్ అ కంపెనీ. అండ్ ఫిలిప్స్ సూపర్ మ్యాన్ ఎవరో తెలీదు. సో ఫిలిప్స్ ఇక్కడ సూపర్ మ్యాన్. Lokesh going to be 7 number of children. It is over. And Totas Chacha Chaudhary. So Totas and Chacha Chaudhary ఎవడో తెలీదు. నెక్స్ట్, హెయిర్లో ఉన్నవాడు నందన్ కాదు, యూనిసెస్లో ఉన్నవాడు కూడా నందన్ కాదు. యూనిసెస్ నందన్ కాదు, హెయిర్ నందన్ కాదంటే ఓన్లీ సిజయ్ గా నందన్ కదా బుక్స్. నెక్స్ట్, యూనిసెస్ హెమన్ కూడా కాదు అంటే హెమన్ ఓన్లీ హెయిర్. అండ్ డిఫరెంట్ బుక్ ఏది ఉందో అది ఇక్కడ వస్తుంది, మిగిలిపోయిన బుక్ అక్కడ వస్తుంది. నో నీడ్ టు చెక్ దట్ ఆల్సో. నెక్స్ట్, దట్ ఇస్ ఆల్సో ఓవర్. టోటస్ చాచా చౌదరి అండ్ హెయిర్ నందన్ ఆల్సో ఓవర్ అండ్ యూనిసెస్ నందన్ హేమన్ ఆల్సో కూడా ఓవర్. నెక్స్ట్, నందన్ ఆర్ హేమన్. మహీ వర్క్స్ ఇన్ టోటస్. ద పర్సన్ హూ రీడ్స్ బ్యాట్మ్యాన్ ప్లేస్ కబడ్డీ. బ్యాట్మ్యాన్ అనేవాడు ప్లేస్ కబడ్డీ అంట. మరి వీడే కదా బ్యాట్మ్యాన్. దట్ ఇస్ ద పర్సన్ ఓన్లీ బ్యాట్మ్యాన్. హూ రీడ్స్ బ్యాట్మ్యాన్ అని చెప్తున్నాం. ఇప్పుడు ఒక మనం రాందే అది. ద వన్ హూ రీడ్స్ బ్యాట్మ్యాన్ ప్లేస్ కబడ్డీ. బ్యాట్మ్యాన్ ప్లేస్ కబడ్డీ. వైల్ ద వన్ హూ రీడ్స్ నందన్ ప్లేస్ డాడ్జ్ బాల్. నందన్ అనేవాడు డాడ్జ్ బాల్ అని చెప్తున్నాము. నెక్స్ట్, ద వన్ హూ ప్లేస్ ఖోఖో రీడ్స్ నైదర్ చాచా చౌదరి నార్ హేమన్. ఖోఖో అనేవాడు చాచా కాదు, హేమన్ కాదు. అంటే ఖోఖో ఇక్కడ కాదు, ఖోఖో ఇక్కడ కాదు. మళ్ళీ మిగిలిపోయిన ఖోఖో ఏంటి? ఇక్కడ ఓన్లీ ఖోఖో. నెక్స్ట్, లవ్లీ డస్ నాట్ ప్లే హ్యాండ్బాల్. లవ్లీ హ్యాండ్బాల్ కాదంటే దెర్ ఇస్ ఓన్లీ హ్యాండ్బాల్. అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ జస్ట్ రాసుకుంటే సరిపోతుందమ్మా. ఈ ఆర్డర్ అనేది తెలియాలి. అది ఇటు ఇటు చేసుకుంటే మొత్తం క్లమ్జీ అయిపోతుంది. ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ దీపా హ్యాస్ 1 లెస్ దెన్ ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ కబడ్డీ. దీపా కబడ్డీ కంటే -1 అంట. కబడ్డీ వీడే, దీపా వీడే. ఇక్కడ వస్తే ఇక్కడ చేసుకుందాం -1. 1 less than number of children, 1 who likes kabaddi, which is same number of children and 1 who needs champak. కబడ్డీకి చంపకవుడు వీడు అంటే వీడికి సేమ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉండాలి. వీడికి సేమ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉండాలి. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ మహి ఈజ్ 2 less than the నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ సోము. మహి ఈజ్ 2 less than the సోము. సో వీడికి -2 చేసుకుంటే వీడు ఉండాలి. అండ్ లోకేష్ ఇంటూ 2 చేయని చెప్పాము. లోకేష్కి 7 ఇంటూ 2 చేయంటే 14. వీడికి 14 మంది. వీడికి సేమ్ ఉండాలి అంటే వాడికైనా సేమ్ చెప్పింది. దీప హ్యాస్ 1 less than కబడ్డీ. దీప is 1 less than కబడ్డీ. 14 - 1 13 is here.
నెక్స్ట్ వీడికి సేమ్ ఉండాలని చెప్తున్నాము. -2 ఇక్కడ చెప్పాము. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ మహి 2 less than సోము. మహి ఈజ్ 2 less than సోము. మహి ఈజ్ 2 less than సోము. సో వీడు తెలీదు, మనకి వీడు తెలీదు. ఓకే, ఒక దగ్గర ఇచ్చా చూడండి. ఒక దగ్గర మనం ఆగమని చెప్పున్నాము. ద నెంబర్ ఆఫ్ కిడ్స్ ఆఫ్ లవ్లీ ఈజ్ ఈక్వల్ ద నెంబర్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ కిడ్స్ ఆఫ్ బ్యాట్మ్యాన్ అండ్ హ్యాండ్బాల్. బ్యాట్మ్యాన్ అండ్ హ్యాండ్బాల్ వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్, బ్యాట్మ్యాన్ హ్యాండ్బాల్ డిఫరెన్స్ లవ్లీ అని చెప్పాం. ఇక్కడ లవ్లీ రావాలి. డిఫరెన్స్ లవ్లీ అని చెప్పాం, ఇక్కడ లవ్లీ రావాలి. సో ఇక్కడ ఏదో బాల్ ఉంటుందో చూడండి, సరిపోతుంది. లవ్లీ డస్ నాట్ వర్క్ ఇన్ యూనిసెస్. డాడ్జ్ బాల్ గురించి చెప్పినట్టు చూడండి ఒకసారి. నందన్ ప్లేస్ డాడ్జ్ బాల్ వైల్ ద వన్ హూ రీడ్స్ నందన్ ప్లేస్ డాడ్జ్ బాల్. నందన్ డాడ్జ్ బాల్. ఓకే, దీపా 1 less than the kabaddi. Deepa 1 less than kabaddi. 14 minus 1 13. Which is same number of children of one who reads champak. Kabaddi same number of champak. Yeah. Kabaddi same number of champak. చూడండి ఒకసారి. The number of children Deepa has 1 less than the one who reads in kabaddi, which is same number of children in champak. So here is the 14. Here is also 14. And 14 ఉంటే ఇక్కడ కూడా 14 minus 2 ఇది సార్ 12 ఓన్లీ. నెక్స్ట్ లవ్లీ గురించి చెప్పారు చూడండి. ఇప్పుడు ద వన్ హూ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ లవ్లీ హ్యాస్, ద నెంబర్ ఆఫ్ కిడ్స్ లవ్లీ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ బ్యాట్మ్యాన్ హ్యాండ్బాల్. బ్యాట్మ్యాన్ 14, హ్యాండ్బాల్ 12. 14 minus 12 2 children. 14 minus 12 2 children. Batman handball. Batman handball. Okay. So here is the children's and sports and reading and champions companies and then persons is here. Here is the person. Then question number 11. The man who works in hair reads. Who works in hair reads? Heman. Heman. Then question number 11. None of this. None of this. Question number 11. None of this. Option E. Next question number 12. Which of the following book company person combination is correct anta? Lovely hair, lovely hair Hemana. That's right. Lovely hair Hemana. J Totas Batman. J Totas kaadu. Deepa Sijoygan. Deepa Sijoygan and Champakanta. No. Nandan ostundi. Lokesh Phillips okay, and Chacha Chaudhary kaadu. There is only one. Lovely hair Heman. Lovely hair Heman. Option A. Question number 12. Option A is the right one. Next question number 13. Which of the following is true? Lokesh works in UNICEF. No. Jay works in Totas. No. Jay plays kabaddi. Yes. J plays kabaddi. Option C. Question number 13. Option C is the right one. Next question number 14. Which of the following sequence of companies represents Lovely, Deepa, Mahi, 1, 2, 3, Jayan, Lokesh, 4 and 5 in the same order. First starting with hair undali, next Sijoygan undali. Hair Sijoygan, that cannot be the answer. That cannot be the answer. And hair Sijoygan, that cannot be the answer. Hair Sijoygan may be answer. None of this maybe chance. Then hair Sijoygan tarvata Totas Unices undali. Hair Sijoygan Totas Unices ledu, that cannot be the answer. Hair Sijoygan Totas Unices ledu, that cannot be the answer. Option none of this. Question number 14. Option 5 is the right one. Next question number
15. Who reads Heman? Heman reads Lovely. The one who having 3 kids, the one who having 2 kids. The one who having 2 kids. Who reads Heman? The one who having 2 kids. Lovely, 2 kids. Question number 15, option C is the right one. Next question. Yeah. Symbol 16 to 20. Dollar nothing but not smaller than, greater than, is equal to. At the rate means greater kaadu, equal kaadu, less than. Percentage in the sense not greater than, less than, is equal to. Hash in the sense neither smaller nor equal, greater than. Star in the sense greater kaadu, smaller kaadu, is equal to. Series the symbols. Come on. D star is equal to Q at the rate less than L dollar greater than is equal to B hash greater than G అని చెప్తున్నాం. D and B there is a opposite symbols, not follows directly, no need to confirmation. అక్కడ ఏ సింబల్ ఉన్నా less than ఉన్నా, greater than ఉన్నా, less than is equal to ఉన్నా, greater than is equal to ఉన్నా, is equal to ఉన్నా, not follows. Why? Because Q and D and B there is opposite symbols is there, right? No need to check that symbol also. B and D, again B and D not follows. G and L there is no opposite symbols in between G and L. Check the ones at the rate in the sense G less than L, then L greater than G means G less than L. Only 3 is true. Question number 16, option C. Next question number 17. P hash in the sense greater than M percentage less than is equal to R star is equal to T hash greater than L అని చెప్పాం. P and R in between opposite symbols not follows. M and L, again M and L in between opposite symbols not follows directly. But P and R వచ్చింది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాష్ అంటే ఏంటమా, గ్రేటర్ దాన్. స్టార్ అంటే ఈజ్ ఈక్వల్ టు. P and R greater than is equal to కూడా అవుతుందా, అవ్వట్లేదు కాబట్టి none follows. Question number 17, option 5. Next question number 18. కొంచెం ఫాస్ట్గా ఉంటుందమ్మా, ప్రాబ్లం లేదు. Z at the rate less than Y hash is equal to K percentage less than is equal to M at the rate less than K percentage means less than is equal to M at the rate అంటే less than T. Z and M, in between Z and M there is no opposite symbol. You have to check that. At the rate in the sense less than. M నుంచి ఎటుకు వెళ్తున్నాడు, as follows. Y and T, in between Y and T also no opposite symbols. At the rate means less than again. T నుంచి Yకి వెళ్తున్నాడు, as follows. And Z and K hash in the sense greater than. Z నుంచి Kకి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి none follow. Only one and at the rate in the sense less than, hash in the sense greater than, right? Hash in the sense greater than, and percentage less than is equal to, and at the rate less than. Z and M in between opposite symbols not follows. Y and T in between again opposite symbols not follows. Z and K again opposite symbols not follows, none follows. Question number 18, option 5. Sorry about that, that is the greater than. Next question number 19. K at the rate less than T hash greater than D star is equal to F percentage less than is equal to G అని చెప్తున్నాం. G and K in between there is opposite symbols, no need to check that symbol also, not follows directly. G and T again opposite symbols is in between there, not follows. Again G and T not follows. But G and T రెండు సార్లు వచ్చింది కాబట్టి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. స్టార్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఎట్ ద రేట్ అంటే లెస్ దాన్. G less than or equal to T అయ్యే ఛాన్స్ ఉందా, ఆపోజిట్ సింబల్స్ ఉందా, అది కూడా అయ్యే ఛాన్స్ లేదు. Question number 19, again none follows. Next question number 20. F at the rate
m percentage less than is equal to h f at the rate less than h, m percentage h, m less than is equal to h greater than is equal to m, then m dollar greater than is equal to r, g star m, g is equal to m, g is equal to m. Then f and r, f dollar r, f and r, there is no opposite symbols in between f and r, f and h, m and h, opposite symbols, h and g, h and g no opposite symbols, dollar in the sense greater than is equal to, so h and g greater than is equal to follows, but f and r, dollar ante greater than is equal to, at the rate ante less than. So in between f and r there is a 3 opposite symbols, but it is a 3 symbols, greater than is equal to less than. Subject predicate same undi in between 2 symbols unte neither 1 nor 2 పెడతాము. Subject predicate same undi in between 3 symbols ఉన్నాయి అనుకోండి, ఆ రెండు does not follows ఇది ఏం చెప్తాము, either 1 or 2 చెప్తాము. Then either 1 or 2 and 3 follows. So 3 and either 1 or 2 follows. Question number 20, option D is the right one. Next question, passage. Youth in India lack virtue of patience nowadays. Okay, పేషెన్స్ని పేషెన్స్గా ఉండలేకపోతున్నారు యూత్ ఈ మధ్య కాలంలో చెప్తున్నాడు. దే బిహేవ్ రెక్లెస్లీ, క్రియేట్ ఏ ఫస్ట్ ఫర్ ద మోస్ట్ ట్రివియల్ ఆఫ్ థింగ్స్ అండ్ బిహేవ్ అన్ప్రొఫెషనల్లీ ఇన్ మోస్ట్ సిచ్యువేషన్స్. వాట్ ఈస్ ద మోర్ షాకింగ్ ఈజ్ దట్ ద వ్యాస్ట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ గ్రాడ్యుయేట్స్. వీళ్ళకి గ్రాడ్యుయేట్స్కి వ్యాస్ట్ మెజారిటీ అనేది చాలా ఉండిపోయిందని చెప్తున్నాడు. ఆర్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మస్ట్ అమాంగ్ ద యూత్, అన్రెస్ట్ అమాంగ్ ద యూత్ అనేది క్వశ్చన్ మనకి ఇచ్చున్నాడు. ఆర్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అన్రెస్ట్ అమాంగ్ ద యూత్. వాళ్ళకి రెస్ట్ అసలు చేయకుండా చేసేదానికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏమన్నా ప్రాబ్లమా అనేది క్వశ్చన్ అడుగున్నాడు. ఎస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కంప్లీట్లీ ల్యాక్ డిసిప్లిన్. సో వాళ్ళు డిసిప్లిన్ కానీ చేస్తారు అంటే అది మనం కరెక్ట్గా అని చెప్పలేము. నెక్స్ట్ వన్, ఎస్ దే డు నాట్ టీచ్ పేషెన్స్ అండ్ ప్రొఫెషనలిజం టు స్టూడెంట్స్ అండ్ focus mainly on teaching academic concepts from textbooks. No moral science is part of the school curriculum. No, moral science అనేది స్కూల్లో కాదు, ఎక్కడైనా నేర్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఈ బెస్ట్ అనేది ఏం చెప్తున్నాను, ఏది స్ట్రాంగ్ ఉండి ఏది వీక్ ఉండి నడుతున్నాడు. దాన్ని డిపెండ్ ఆన్ ఆప్షన్ చూస్తే ఓన్లీ 1 and 2 స్ట్రాంగ్గా. ఎస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కంప్లీట్లీ ల్యాక్ డిసిప్లిన్, అది కాదు, ఉంటుంది కానీ 1 and 2 స్ట్రాంగ్ అని చెప్పలేము. 2 and 3 స్ట్రాంగ్గా. మోరల్ సైన్స్ అనేది అడుగు చెప్పలేము. ఓన్లీ 1 is స్ట్రాంగ్గా. అసలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని మొత్తం డిసిప్లిన్ లేదు అని చెప్పడానికి కూడా లేదు. ఓన్లీ 2 is స్ట్రాంగ్గా. ఆల్ ద ఆర్గ్యుమెంట్స్ స్ట్రాంగ్. ఆల్ ద ఆర్గ్యుమెంట్స్ స్ట్రాంగ్ అయితే కాదు. సో బెస్ట్ ఆప్షన్ ఓన్లీ 2. ఒకసారి చూడండి. ఎస్, దే డు నాట్ టీచ్ పేషెన్స్. ఓకే, వాళ్ళు పేషెన్స్ని కానీ ప్రొఫెషనలిజం కానీ స్టూడెంట్స్కి ఎలా ఉండాలి ఏం నేర్పకుండా ఏం చెప్తున్నారు, మెయిన్లీ టీచింగ్ అకాడమిక్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ నుంచి మాత్రమే నేర్పిస్తున్నారని చెప్తున్నాడు. దట్ ఈస్ ద ట్రూ. ఓన్లీ 2 is the strong. క్వశ్చన్ నెంబర్ 21. Question number 21, option B. Option D. Option D is the right one. Next question, 22. President Vladimir Putin said on Tuesday that Russia had become the first country to grant regulatory approval to a COVID-19 vaccine after less than 2 months of the human testing. 2 నెలల కంటే తక్కువగానే టెస్టింగ్ చేయకముందే వ్లాదిమిర్ పుతిన్ అనౌన్స్ చేశాడు. ద ప్రెసిడెంట్ ఆఫ్ వ్లాదిమిర్ పుతిన్ said on Tuesday that Russia had become the first country to grant regulatory approval to a COVID-19 vaccine after less than 2 months అని చెప్పాడు ఆఫ్ హ్యూమన్ టెస్టింగ్. ఏ మూవ్ మాస్కో likened to its success in the Cold War era space race. అదేవిధంగా రష్యా మాస్కో స్పేస్ రేస్లో కోల్డ్ వార్లో సక్సెస్ అని చెప్తున్నాము. ద వ్యాక్సిన్ టు బి కాల్డ్ స్పుత్నిక్ వి ఇన్ హోమేజ్ టు ద వరల్డ్స్ ఫస్ట్ శాటిలైట్ లాంచ్డ్ బై ద సోవియట్ యూనియన్ హ్యాస్ హౌఎవర్ నాట్ yet completed its final trials. Moscow's decision to grant approval before the has raised concerns among some experts.
Only about 10% of the clinical trials are successful, and some scientists fear Moscow may be putting national prestige before safety. కొంతమంది చాలా భయపడుతున్నారంట ఈ విధంగా చేయడం వల్ల. సో వాడు కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసింది, అదేవిధంగా వాడు స్పేస్ రేస్లో కూడా చాలా ఫస్ట్ ఉన్నాడని చెప్తున్నాడు. సో కొంతమంది సైంటిస్టులు కూడా భయపడుతున్నారు, టెస్టింగ్ అసలు చేయకముందే మనం కంట్రీ యొక్క బాధ్యత మన మీద ఉంది, కంట్రీ యొక్క సేఫ్టీ మనం ఆలోచించాలని చెప్తున్నారు. Before safety, should the World Health Organization, should the WHO step up and ban the usage of the Sputnik V vaccine? అది చేయాలని మనకు క్వశ్చన్ ఇచ్చున్నాడు, పైన చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాడు, క్వశ్చన్ ఇచ్చాడు. సో ఆర్గ్యుమెంట్స్లో ఎస్ COVID-19 వ్యాక్సిన్ కెనాట్ బి ద ఐటమ్ ఫర్ ఏ స్పేస్ వార్ లైక్ రేస్ చెప్పచ్చు. COVID-19 అనేది స్పేస్ వార్ లాగా ఒక ఐటమ్ అనేది కాదు అని చెప్పచ్చు. నెక్స్ట్ ఎస్ మనకి క్వశ్చన్ ఏంటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బ్యాన్ చేయాలా మొత్తం వ్యాక్సిన్ అనేది క్వశ్చన్. ఆర్గ్యుమెంట్ అనేది దీనికి సపోర్ట్గా ఉండాలి, దీనికి స్ట్రాంగ్గా ఉండాలంటే COVID-19 వ్యాక్సిన్ కెనాట్ బి స్పేస్ వార్ లైక్ ఎ రేస్ అనేది ఒక చెప్పచ్చు. ఎస్ ఎన్ష్యూరింగ్ గుడ్ హెల్త్ ఆఫ్ ద వరల్డ్ పీపుల్స్ ఆఫ్ ద డ్యూటీ ఆఫ్ ద WHO మొత్తం బ్యాన్ చేయాలని చెప్తున్నాడు. నెక్స్ట్ నో ఇన్స్టెడ్ ఆఫ్ WHO మస్ట్ కాషన్ ద వరల్డ్ అగెన్స్ట్ ద యూసేజ్ ఆఫ్ వ్యాక్సిన్ దట్ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ఫైనల్ ట్రయల్స్. ఇది బెటర్. నో బ్యాన్ చేయొద్దు, కానీ అది టెస్టింగ్ చేయాలి, కంప్లీట్గా టెస్టింగ్ చేసిన తర్వాత ఫైనల్గా అందరికి పంపించాలి, ఫైనల్ టైమ్స్ మొత్తం చేసిన తర్వాత బయటికి పంపించాలని చెప్తున్నాడు. WHO మస్ట్ కాషన్, గట్టిగా హెచ్చరిక ఇవ్వాలి ద వరల్డ్ అగెన్స్ట్ ద యూసేజ్ ఆఫ్ వ్యాక్సిన్ దట్ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ఫైనల్ ట్రయల్స్ కాకముందు అది యూసేజ్ చేయకూడదని బట్టి కాషన్ ఇవ్వాలి WHO అని చెప్తున్నాను. దట్ ఈస్ ద బెస్ట్ వన్. Then question number 22, only 3 is strong. Only 3 is a strong option. C is here. Next one, then 23 to 26, input output is here. Come on, input is given. Then 128354 వచ్చింది. స్మాలెస్ట్ నెంబర్ తీసుకున్నాము అంటే స్మాలెస్ట్ నెంబర్ తీసుకున్నాం 128354. దెన్ ఆఫ్టర్ 645738 వచ్చింది. మరి 128354 తర్వాత ఏం రావాలి, సరే పెద్ద నెంబర్ దాని తర్వాత 4తో ఉందంటే 4తో రావాలి. మరి 6 వచ్చింది. ఎందుకు 6 వచ్చింది అంటే ద స్టెప్ 1 ఈజ్ బేస్డ్ ఆన్ ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆర్ అసెండింగ్ ఆర్డర్. సార్ చూసుకుంటే ఈవెన్ నెంబర్ ఇంక్రీజింగ్ ఆర్డర్, ఆడ్ నెంబర్ అంటే లాస్ట్లో ఆడ్ ఉంటే మొత్తం ఆడ్ నెంబరే కదమ్మా. సో ఆడ్ నెంబర్ 1 4 5 8 9 ఇంక్రీజింగ్ ఆర్డర్. అర్థమవుతుందా? లైక్ ఎలా అంటే 13 17 19 21 ఇలా రెండు ఉంటే ఆడ్ నెంబర్స్ అని చెప్పేయచ్చు. కానీ బేస్డ్ ఆన్ లాస్ట్ నెంబరే కదా ఆడ్ నెంబర్ అయ్యేది. సో అవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో అంటే బేస్డ్ ఆన్ ఫస్ట్ నెంబర్ చూసుకోవాలి కదా. 4 5 8 9 ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సో నథింగ్ బట్ స్టెప్ 1 ఏంటి, ఫస్ట్ ఈవెన్ నెంబర్స్, దెన్ ఆఫ్టర్ ఆడ్ నెంబర్స్, అసెండింగ్ ఆర్డర్ అని చెప్తున్నాం. నెక్స్ట్ స్టెప్ 2 248135. దీంట్లో ఈవెన్ నెంబర్ అయితే ఈవెన్ నెంబర్స్ని ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో తీసుకొని వచ్చి దాని తర్వాత ఆడ్ నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో తీసుకొని వచ్చాం. అదేవిధంగా ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్, ఆడ్ నెంబర్స్ అసెండింగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు ఫస్ట్. తర్వాత ఇది ఆడ్ నెంబర్ కాబట్టి ఫస్ట్ ఆడ్ నెంబర్స్ తీసుకొచ్చాడు, తర్వాత ఈవెన్ నెంబర్స్ తీసుకొచ్చాడు. సో ఫస్ట్ ఆడ్ నెంబర్స్, తర్వాత ఈవెన్ నెంబర్స్, ఫస్ట్ ఆడ్ నెంబర్స్, తర్వాత ఈవెన్ నెంబర్స్, ఫస్ట్ ఆడ్ నెంబర్స్, తర్వాత ఈవెన్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్కి అయితే అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఆడ్ నెంబర్స్, ఇన్ బిట్వీన్ నెంబర్లో డిజిట్స్ని ఫస్ట్ ఆడ్ డిజిట్స్, దెన్ ఆఫ్టర్ ఈవెన్ డిజిట్స్. ఈవెన్ నెంబర్ అయితే ఫస్ట్ ఈవెన్ డిజిట్స్, దెన్ ఆఫ్టర్ ఆడ్ డిజిట్స్. కమాన్. నెక్స్ట్ స్టెప్ 3 ఏం చెప్తున్నాం, 272 అయింది. 272 ఎలా అయింది ఒకసారి చూడండమ్మా. 4 - 2 2, 8 - 1 7, 3 - 5 2. In 2 digit subtraction, 46 - 2 83 -8 and 8 - 3 5 - 7, 3 - 1 5 - 9, 2 - 4 2 is here. So 2 digitsని సబ్ట్రాక్ట్ చేయాలి. స్టెప్ 3. స్టెప్ 4 ఏం చేయాలి, 7 2s 14, 14 2s 28, 28 double 56.
5 2s are 4, 4 2, 5 2s are 10, 10 2s are 20, 20 double 40. All multiplication and into 2 are double. 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. 7 2s are 14, 14 4s are 56, 56 2s are 112. 5 4s are 20, 20 2s are 40, 40 2s are 80. Total multiplication into 2. Last one, single digit ultimate. 6 plus 5 11, 11, 1 plus 1 2, 4 plus 0 4, 3 plus 2 5, 2 1 3, 2 1 through 3 4, 8 plus 0 is 8, 2 1 4, again 4. అల్టిమేట్గా సింగిల్ డిజిట్ తీసుకొని వచ్చాడు. మనకు కూడా ఇచ్చాడు ఇన్పుట్ చూడండి ఒకసారి. సో ఇన్పుట్ ఈజ్ గివెన్ 643785, 723695, 578436, 927684, 465793, 387249. Come on. Step 1 ఏం చేయాలి? ఫస్ట్ ఈవెన్ నెంబర్స్, దెన్ ఆఫ్టర్ ఆడ్ నెంబర్స్. ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి ఇందులో? ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది, అంతే. రెండు ఈవెన్ నెంబర్స్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో అంటే ఫస్ట్ 578436, దెన్ ఆఫ్టర్ 927684, then after odd digits increasing order. First 3467 అంటే 387249, 465793, 643785, 723695 is the step 1. Step 2 ఏం చేయాలి? ఈవెన్ నెంబర్ అయితే ఫస్ట్ ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్ అయితే నెక్స్ట్ ఆడ్ నెంబర్స్, ఇంక్రీజింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ రాసుకుంటూ వెళ్ళాలి. అదే కదా స్టెప్ 2. స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 ఏం చేయాలి? సో ఈవెన్ నెంబర్ కాబట్టి 248135. సో కమాన్, ఇక్కడ ఏముంది? ఇక్కడ 468357, 24689. ఇప్పుడు ఆడ్ నెంబర్స్ 379248, ఆడ్ నెంబర్స్ 357946, odd numbers 357468, odd numbers 357926 is here. Okay, next one, step 3. Step 3 ఏం చేయాలి? every 2 digits subtraction. Then 6 minus 4 2, 8 minus 3 5, 5 minus 2 2, again 2 2 2, 7 minus 3 4, 9 minus 2 7, 8 minus 4 4, 5 minus 3 2 and 2 and 2. Next 352 743 682. Next and 2 and 2 and 4. What is the step 4? Total multiply into 2. Total multiply into 2. Step 4 is given 5 2s are 10, 10 2s are 20, 20 double 40, 2 2s are 4, 4 2s are 8, 8 double 16, 7 4s are 28, 28 4s are 28 double double, లేకపోతే 28 double 56, 56 double 112, 112 డబల్ చేయాలి.
100 double 200, 12 double 24, 224. 2 రోజులు 4, 4 రోజులు 8, 8 రోజులు 16. నెక్స్ట్ 4 2 8, 8 2 16, 16 double 32. Again 2 2 4, 4 4 16, 16 double 32. Again fifth step ఏం చేయాలి? అల్టిమేట్గా సింగిల్ డిజిట్. 4 + 0 4, 6 + 1 7, 4 + 2 8, 8 + 2 10, 1, 6 + 1 7, 3 + 2 5, 3 + 2 5. That is a single digit. Okay, then come on, move on to questions. What is that? What will be the output of step 2? Step 2 output కావాలి. Step 2 4 6 8 3 5 7, తర్వాత 2 4 6 8 7 9, 3 7 9 2 4 8, 3 5 7 4 6 8 కాదు, 3 5 7 4 6 8 కాదు. సో ఇదంతా కామన్. 3 5 7 9 4 6, 3 5 7 4 6 8, 3 5 7 9 2 6. Option 2. Question number 23, option 2 is the right one. Next question number 24. Which number will appear more than once in the last step? More than once అంట. More than once అంటే 5 and 7 కదా. 5 and 7. Which number will appear more than once in the last step? 7 will repeat it again, 5 will repeat it again. Which number will appear more than once in the last step? Something wrong is here. So come on. 7 minus 4 3 is here, not 2, 232. So all is okay. Then 4 plus 2 6, 6 plus 2 8 is here, not 1. And 3 2s are 6, 6 2s are 12, 12 nothing but 24. 4 plus 2 6 is here. So here is the wrong one. So more than once in the appear only 7. Only 7. Question number 24, option D. Option D is the right one. Next question. What is the sum of the numbers which is second from the left hand in step 4? Second from the left in step 4 is 16. Second from the left hand in step 4 is 16. And number which is second from the right in step 5. Second from the right in step 5 is 6. 16 plus 6 is 22. Question number 25, option A is here. Option A is the right one. Next question number 26. Which of the following number is third from the right hand in first step? Third from the right hand in first step is the 4 6 5 7 9 3. 4 6 5 7 9 3. Option E. Question number 26, option E is the right one. Next question number 27. 27 to 31. Come on. There is a puzzle. There are 3 buildings, A, B, C, different number of floors, 3 4 5 but not in the same order. A, B, C buildings లో 3 floors, 4 floors, 5 floors ఉంటాయని చెప్తున్నాడు. Each of them is building is placed from west to east, such that A is west of C, A is west of C and which is west of B. సో ఈ ఆర్డర్లో ఉండాలని చెప్తున్నాడు. ACB ఆర్డర్లో ఉండాలి బిల్డింగ్స్ అని చెప్తున్నాడు. Come on. Each of them is building is placed from the west to east such that A is west of C. Okay. The dimension of each floor is same. For every building, the bottommost floor is number 1 and the floor above it is number 2 and so on. సో బాటమ్ ఈస్ట్ 1 and 2 సో ఆన్ అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ చూసుకున్నామా 5 4 3 2 1 ఉంటే ముగ్గురు ఒక దాంట్లో ఒక దాంట్లో 5 అది తీసుకున్నాము. సో ఇన్ బిట్వీన్ మాత్రం 1 2 4 3 5 ఫ్లోర్స్ ఉంటాయి. అమాంగ్ ద స్టూడెంట్స్ హూ లివ్ ఇన్ దీస్ బిల్డింగ్స్ 5 ఆఫ్ దెమ్ హ్యావ్ డిఫరెంట్ ర్యాంక్స్ ఇన్ ద క్లాస్. అందులో ఉన్న వాళ్ళ దాంట్లో ఒక 5 మాత్రం డిఫరెంట్ ర్యాంక్స్ ఉన్నాయి ఒక క్లాస్లో అని చెప్తున్నాడు. నోట్ ఇఫ్ డి లివ్స్ ఇన్ ద నార్త్ వెస్ట్ ఆఫ్ ఈ మీన్స్ D lives above the floor which E exactly in the west of E. అంటే D lives north west of E అంటే D is north west of E. ఇలా ఉండాలి అని చెప్తున్నాడు. ఇలా ఉన్నా ప్రాబ్లం లేదు. ఇమీడియట్లీ అబోవ్ అని చెప్పాలా, ఎగ్జాక్ట్లీ అబోవ్ ద ఫ్లోర్ ఇలా ఉండాలి అని చెప్తున్నాడు. సో
D lives in the northwest of E, then D lives in the floor which is exactly in the west of E అని చెప్తున్నాడు. If one person lives between D and E, then they must live in the same building. Dకి ఒక పర్సన్ ఉన్నాడంటే D అక్కడెక్కడో ఫ్లోర్లో ఉండి E ఇక్కడెక్కడో ఫ్లోర్లో ఉండే వన్ పర్సన్ కాదు, సేమ్ బిల్డింగ్లో వన్ పర్సన్ ఉండాలి. అన్టిల్ అన్లెస్ స్టేట్ అదర్వైజ్, వాడు వేరే అని చెప్పే వరకు మాత్రము సేమ్ ఫ్లోర్లో తీసుకోవాలి వన్ పర్సన్ అంటే చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. కమ్ ఆన్, నెక్స్ట్ కమింగ్ టు పజిల్. ఏ డస్ నాట్ హ్యావ్ ర్యాంక్ 3. ఏ ర్యాంక్ 3 కాదంట. ఏ డస్ నాట్ హ్యావ్ ర్యాంక్ 3. స్టూడెంట్ హూస్ ర్యాంక్ ఈజ్ 4 లివ్స్ ఆన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్ ఆఫ్ వన్ ఆఫ్ ద బిల్డింగ్. 4th అనేవాడు టాప్ ఫ్లోర్లో ఉండాలి. ఏ టాపో తెలియదు, 4th ర్యాంక్ అనేవాడు టాప్ ఫ్లోర్లో ఉండాలని చెప్తున్నాడు. నెంబర్స్ ఇచ్చినవని ర్యాంక్స్ ఎక్కడ. 4th ర్యాంక్ అనేవాడు టాప్ ఫ్లోర్లో ఉండాలని చెప్పాము. డి లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ద స్టూడెంట్ హూస్ ర్యాంక్ ఈజ్ 2. 2 ర్యాంక్కి డి అనేవాడు ఇమీడియట్లీ అబోవ్నే ఉండాలి, ఇలానే ఉండాలి, ఎక్కడున్నా తెలియదు. పి లివ్స్ అట్లీస్ట్ 3 floors అబోవ్ కే అని చెప్తున్నాము. అంటే ఇక్కడ కే ఉంటే 1 2 3 floors ఇన్ ద సెన్స్ పి 1 2 కే ఉండాలి. అంటే పీకే కానీ ఉంటే 4 floor బిల్డింగ్లో కానీ ఉంటే 5 floor బిల్డింగ్లో కానీ ఉండాలి. అర్థమవుతుందా? సో పీ లివ్స్ అట్లీస్ట్ 3 floors అబోవ్ కే. సో 1 2 3 అట్లీస్ట్ 3 floors అబోవ్ కే. ఇంకొక అట్లీస్ట్ 3 అంటే ఇన్ బిట్వీన్ 3 floors అబోవ్ అంటే ఇదే ఛాన్స్. పీ ఈజ్ అట్లీస్ట్ 3 floors అబోవ్ ద కే. ఇన్ బిట్వీన్ అట్లీస్ట్ 3 floors అనలేదు. సో 1 2 3 floors అబోవ్ ద కే ఓన్లీ, అట్లీస్ట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇంకొక ఛాన్స్ కూడా ఉంది, కే 1 2 3 floors గ్యాప్ తీసుకోవచ్చు. కనీసం అట్లీస్ట్ 3 అన్నాడు కానీ 4 కూడా అనే ఛాన్స్ ఉంది కదా. ఇది కానీ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇది ఉంటే పక్క 5 నెంబర్ ఫ్లోర్ బిల్డింగ్ రావాలి. ఇది ఉంటే మేబీ 4 మేబీ 5లో కూడా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్, జెడ్ లివ్స్ ఇమీడియట్లీ అబోవ్ ఎం బట్ నైదర్ ఆఫ్ దెమ్ హ్యాస్ ఎనీ ర్యాంక్. జెడ్ అనేవాడు ఎంకి పైన ఉంటాడంట, బట్ వీళ్ళిద్దరికి ఏ ర్యాంక్స్ లేవని చెప్తున్నాడు. బట్ నన్ ర్యాంక్స్, బట్ రిమెంబర్ దిట్. ఎం డస్ నాట్ లివ్ ఇన్ ద బిల్డింగ్ సి. ఎం అనేవాడు సి బిల్డింగ్లో కాదంట, సి బిల్డింగ్లో కాదు అని చెప్తున్నాను, సి బిల్డింగ్లో కాదు. ర్యాంక్ ఆఫ్ ఎస్ ఈజ్ నాట్ 4. ఎస్ ర్యాంక్ నాట్ 4 అంట. ఏ ర్యాంకు 3 కాకూడదు, ఎస్ ర్యాంకు 4 కాకూడదు. స్టూడెంట్ హూస్ ర్యాంక్ ఈజ్ 3 లివ్స్ ఇన్ సెకండ్ టాప్ మోస్ట్ ఫ్లోర్ వన్ ఆఫ్ ద బిల్డింగ్. ఇప్పుడు వన్ ఆఫ్ ద బిల్డింగ్ అంటే సెకండ్ టాప్ మోస్ట్ ఫ్లోర్ అంటే ఇప్పుడు 3 floor బిల్డింగ్ సెకండ్లో కూడా ఉండొచ్చు, 4 floor బిల్డింగ్లో థర్డ్లో, 5 floor బిల్డింగ్లో 4thలో, ఎలా అయినా ఉండొచ్చు. 3 lives on సెకండ్ టాప్ మోస్ట్ ఫ్లోర్, 4th టాప్ మోస్ట్ ఫ్లోర్ లాగే 3 lives on సెకండ్ టాప్, 3 lives on సెకండ్ టాప్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద ఫ్లోర్ ఆఫ్ బిల్డింగ్, బట్ నాట్ ఇన్ ద వెస్ట్ ఆఫ్ డి. ఎవడు? స్టూడెంట్ హూస్ ర్యాంక్ ఇస్ 3 సెకండ్. 3 అనేవాడు డీకి వెస్ట్లో కాదు. సో 3 అనేవాడు డీకి వెస్ట్లో ఉండకూడదు అని చెప్తున్నాం. 3 అనేవాడు డీకి వెస్ట్లో ఉండకూడదు. స్టూడెంట్ హూస్ ర్యాంక్ ఈస్ 5 లివ్స్ టు ద సౌత్ ఈస్ట్ ఆఫ్ 5 లివ్స్ ఈజ్ సౌత్ ఈస్ట్ ఆఫ్ 1 హూస్ ర్యాంక్ ఈస్ 3. 3కి సౌత్ ఈస్ట్లో 5 ఉండాలని చెప్తున్నాం. అంటే 3కి ఇది సౌత్, ఇది ఈస్ట్, 3కి సౌత్ ఈస్ట్లో 5 ఉండాలి, ఇలా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, ఏ లివ్స్ ఆన్ ద సౌత్ వెస్ట్ ఆఫ్ స్టూడెంట్ హూస్ ర్యాంక్ ఈస్ 2. 2కి సౌత్ వెస్ట్లో, ఇది సౌత్ ఇది వెస్ట్, ఏ ఇలా ఉండాలి. 2కి సౌత్ వెస్ట్లో ఏ ఇలా ఉండాలని చెప్పారు. హూస్ ర్యాంక్ ఈస్ 2. స్టూడెంట్ హూస్ ర్యాంక్ ఈస్ 1 లివ్స్ నార్త్ ఈస్ట్ ఆఫ్ 1 హూస్ ర్యాంక్ ఈస్ 4. 4కి నార్త్ ఈస్ట్లో 1 ఉండాలని చెప్పాం. ఇక్కడ 4 తీసుకుంటే ఇక్కడ 1 ఉండాలి, 4కి నార్త్ ఈస్ట్లో 1 ఉండాలని చెప్పాం. బట్ నాట్ ఆన్ ద ఫ్లోర్ నెంబర్ 4. ఎవరి గురించి చెప్తున్నాడు? ద హూస్ ర్యాంక్ ఈస్ 1 లివ్స్ ఆన్ నార్త్ ఈస్ట్ ఆఫ్ హూస్ ర్యాంక్ ఈస్ 4 బట్ నాట్ ఆన్ ద ఫ్లోర్ నెంబర్ 4 అని చెప్పాడు. 1 అన్నాడు ఫ్లోర్ నెంబర్ 4లో ఉండకూడదు. ఎం లివ్స్ ఆన్ ద సౌత్ ఈస్ట్ ఆఫ్ కే. కేకి సౌత్ ఈస్ట్లో ఎం అని చెప్తున్నాను. సో ఇవన్నీ వేరువేరమ్మా. కేకి ఇది సౌత్, ఇది ఈస్ట్. కేకి సౌత్ ఈస్ట్లో ఎం ఉండాలి, ఇలా ఉండాలని చెప్పాను. కేకి సౌత్ ఈస్ట్లో ఎం ఉండాలి. ఎస్ లివ్స్ ఆన్ ద నార్త్ వెస్ట్ ఆఫ్ ఏ. ఏకి నార్త్ వెస్ట్లో ఎస్ ఉండాలి. సో ఏకి ఇటు నార్త్ ఇటు వెస్ట్, ఏకి నార్త్ వెస్ట్లో ఎస్ ఉండాలంటే ఇక్కడ. అంటే ఏ కంపల్సరీగా మిడిల్ ఫ్లోర్ అని అర్థమవుతుంది కదమ్మా. ఏ కంపల్సరీగా మిడిల్ ఫ్లోర్ అని అర్థమవుతుంది. అంటే ఇక్కడ 2కి ఇమీడియట్లీ ఫ్లోర్ అబోవ్లో డి ఉండాలని చెప్పాం. అంటే డి ఇక్కడ ఉండాలి. అంటే కంపల్సరీగా బి అనే బిల్డింగ్ కంపల్సరీగా కనీసం 3 ఫ్లోర్లు అయితే కలిగి ఉండాలి. 4 ఫ్లోర్లు ఉందా లేదా చెప్పలేము. జెడ్ అండ్ ఎమ్ సేమ్ ఉండాలి, వారు సి బిల్డింగ్లో కాదు అని చెప్తున్నాము.
సి బిల్డింగ్లో కాదంటే జెడ్ అనే మేబీ ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ పి అండ్ కే ఇక్కడ కూడా ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ తీసుకుందాము, ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ ఎస్ ఉండాలి, ఇక్కడ 2 ఉండాలి, ర్యాంక్ 2 ఉండాలి, ఇమీడియట్లీ ఏబో డి ఉండాలి, మరి ఏ 3 కాదు, ఎస్ 4 కాదు, 3 5 4 1 2A 2కి పైన డి 3 5 4 1 కేకి ఎం ఉండాలని చెప్పాం. అంటే కే కంపల్సరీగా ఎంకి కే ఉండాలని చెప్పాం. అంటే కంపల్సరీగా కే అనేది 3rd ఫ్లోర్లో కాదు, అంటే బి బిల్డింగ్లో కాదు అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కే తీసుకుంటే, లేకపోతే ఇక్కడ కే తీసుకోవాలి. మరి ఇక్కడ కే తీసుకుంటే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు. మరి ఇక్కడ కే తీసుకుంటే కేకి ఈస్ట్ సౌత్ ఈస్ట్లో ఎం ఉండే ఛాన్స్ లేదు, అంటే కే ఫస్ట్ ఫ్లోర్ అనేది కాదు అని చెప్పొచ్చు. అదేవిధంగా కే అనేది బి బిల్డింగ్ కాదు అని చెప్పొచ్చు, ఎందుకంటే కే ఉంటే ఎం ఉండాలి. ఇక్కడ కే తీసుకుంటే 2 ఫ్లోర్స్ ఏమో పి ఛాన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ కే ఛాన్స్ ఉందా? లేదు. కాబట్టి కే ఓన్లీ ఛాన్స్ ఈజ్ హియర్. కే ఇక్కడైతే ఇక్కడ ఏమవుతారమ్మా? ఎం అవుతారు. కే ఇక్కడైతే ఇక్కడ ఎం అవుతాడు. మరి ఎంకి పైన జెడ్ ఉండాలని చెప్పాం కాబట్టి ఇక్కడ జెడ్ ఉండాలి. అంటే డిఎన్2 ఇక్కడ కాదు అని చెప్తున్నాం. డిఎన్2 ఇక్కడ కాదు అంటే ఇక్కడ జెడ్ ఛాన్స్ ఉంది, ఇక్కడ 2 ర్యాంక్ ఛాన్స్ ఉంది, ఇక్కడ డి ఛాన్స్ ఉంది. 4%. ఏకి 2 ఎలా ఉన్నాడు? నార్త్ ఈస్ట్లోనే ఉన్నాడు. ఏకి నార్త్ ఈస్ట్లోనే 2 ఉన్నాడు. సో కేకి 1-2% సిరీస్ పి, ఇదే ఛాన్స్ ఉంది. ఇది ఛాన్స్ లేదు. ఇంకా కేకి 1-2% పి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 4th ర్యాంక్ వాడు టాప్ ఫ్లోర్లో ఉండాలి. ఈ టాప్ ఫ్లోర్ 4th ర్యాంక్ ఛాన్స్ ఉంది, ఈ టాప్ ఫ్లోర్ ఉంది, ఈ టాప్ ఫ్లోర్. ఇక్కడ 4 బిల్డింగ్స్ వచ్చాయి, 4 ఫ్లోర్స్ వచ్చాయి, ఇక్కడ 5 వచ్చాయంటే ఇక్కడ 3 వస్తాయి. దెన్ A2D అయిపోయింది కదమ్మా. ఎస్సీ ఏమని చెప్పామా? ఎస్సీఏ అయిపోయింది, A2 అయిపోయింది. ఫస్ట్ ర్యాంక్కి 4 ఉండాలి, 3 and 5 ఉండాలి. ఒక్కసారి చూద్దాం. 3rd ర్యాంక్కి 2nd టాప్ ఉండాలి, 3rdకి ఈస్ట్ సౌత్ ఈస్ట్లో 5 ఉండాలి. అంటే 3rd అనేది అసలు బి బిల్డింగ్లో రాదు, అవునా? అదే ఇక్కడ తీసుకుంటే 3rd అనేది సౌత్ ఈస్ట్లో 5 రావాలంటే 2కి 5 ఆల్రెడీ 2nd ర్యాంక్ కూడా వచ్చాడు, జెడ్ వచ్చాడు, ఎం వచ్చాడు. జెడ్కి ఎంకి ఏ ర్యాంకులు లేవని చెప్పాము. ఈ జెడ్ అనేది కూడా సి బిల్డింగ్లో కాదని చెప్పాము, అందుకే డి బిల్డింగ్లో వచ్చారు. అంటే 3rd ర్యాంక్ ఎక్కడ ఉండాలమ్మా? ఉంటే ఇక్కడే ఉండాలి. అక్కడ ఉండాలా? అక్కడ ఉన్నారు అనుకోండి, ఇది 3 ఫ్లోర్ బిల్డింగ్, ఇది 5 ఫ్లోర్ బిల్డింగ్, ఇది 4 ఫ్లోర్ బిల్డింగ్. 3rd ర్యాంక్ అనేవాడు 2nd టాప్ అని చెప్పాం కాబట్టి 3rd కూడా అక్కడ ఉండకూడదు. అంటే ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. సో 3rd ర్యాంక్ ఇక్కడ ఉంటే ఇక్కడ ఒక పర్సన్ ఉండాలి కంపల్సరీగా. వాడు అప్పుడు 2nd ఫ్రమ్ ద టాప్ అవుతాడు, 2nd టాప్ ఫ్లోర్ అవుతాడు. సో 3rdకి 5 ఉండాలి, అంటే ఇక్కడ 5 ఉంటాడు. సో 3 and 5 ఈజ్ ఓవర్. అండ్ 4 and 1, 4కి నార్త్ ఈస్ట్లో 1 ర్యాంక్ ఉన్నట్టు చెప్పాము. అగైన్ 4 ఇక బి బిల్డింగ్లో వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ 4 అనేవాడు టాప్ ఫ్లోర్లో ఉండాలని చెప్పాడు కాబట్టి ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్ లేదు. సో 4th అనేవాడు టాప్ ఫ్లోర్లో ఉంటే కంపల్సరీగా ఫస్ట్ ర్యాంక్ వాడు ఇక్కడ ఉండాలి. సో ఫస్ట్ ర్యాంక్, 2nd ర్యాంక్, 3rd ర్యాంక్, 4th ర్యాంక్, 5th ర్యాంక్. దర్ ఇస్ 1%. కే అండ్ ఎం 1%. డికి వెస్ట్లో 3 ఉండకూడదని చెప్పాము, డికి వెస్ట్లో 3 లేడు. అండ్ ఒక్కసారి రీడ్ చేయండి. A3 కాదు, S4 కాదు, ఎస్ కూడా 4 కాదు. 4th ర్యాంక్ టాప్ ఫ్లోర్లో ఉండాలి, 4th ర్యాంక్ టాప్ ఫ్లోర్లో ఉన్నాడు. 3rd ర్యాంక్ 2nd టాప్ ఫ్లోర్లో ఉన్నాడు, 3rd ర్యాంక్ 2nd టాప్ ఫ్లోర్లో ఉన్నాడు. నెక్స్ట్ 2కి ఇమిడియట్లీ ఏబో డి ఉండాలి, 2కి ఇమిడియట్లో డి ఉన్నాడు. జెడ్ అండ్ ఎం ఉన్నారు, సి బిల్డింగ్లో కాదు. ఇంకొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? ఏ లివ్స్, whose rank is 1 lives on the northeast of and whose is rank 4 but not. M lives on the southeast of K. S lives on the northwest of A. That is information. ఇక్కడ ఒక 1% ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక్కడ 1%, 2% ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక్కడ 1% ఇన్ఫర్మేషన్, ఇక్కడ 1% ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇక్కడ 1% ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దట్ ఈస్ ద పర్సన్. సో ఇక్కడ మనకు కన్ఫర్మ్ అయిపోతుంది 3 and 5 కంపల్సరీగా బి బిల్డింగ్లో రాదు, అండ్ కే కూడా బి బిల్డింగ్లో రాదు.
సో ఇవన్నీ ఇటు పక్క ఉండాలి అంటే ఇంకొక బిల్డింగ్ ఉండాలి. సో ఇటు చివరి బిల్డింగ్లో ఇది వచ్చే ఛాన్స్ లేదు, ఇది వచ్చే ఛాన్స్ లేదు. 4-1 కూడా, ఇది కూడా బి బిల్డింగ్లో రాదు, ఇది కూడా బి బిల్డింగ్లో రాదు. సో ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకుంటే మనకి 10 వచ్చేస్తుంది. ఓకేనమ్మా. క్వశ్చన్ నెంబర్ 27. స్టూడెంట్ whose rank is 1, here is the 1, lives to the dash of the one whose rank is 2. Whose rank is 2? Here. Northwest. Question number 27, option A. Option A is the right one. Next, question number 28. Who lives on the floor of the building C? Building C floor lo evaru unnaramma? 1, rank 1. Unknown student. Yes, unknown student. Question number 28, option B. Next, question number 29. 29th question. Who among the following does not live to the northwest of K? K ki northwest lo leni evaru? Who among the following does not live northwest of K? K ki northwest lo S ledu, S unnadu, and student rank is 4 unnadu, rank 1 vaadu ledu, ante only 1, he is the only one. Then question number 29, option A. Option A is the right one. Next, question number 30. Who among the following does not live on the even number floor of any of the building? Who among the following does not live? They are asking does not live of the even number floor. D, even number floor hai. Z, even number floor hai. S, even number floor hai. K, even number floor hai. Students whose rank is 5, that the person only does not live on the even number floor. Question number 30, option 5. Next, question number 31. Rank of dash is 5. Your rank 5? A rank 5. Here is the A. And building B has dash number of floors. Dash number of floors? 4 number of floors. A4. Option C. Question number 31, option C is the right one. Next, 32 to 34. Direction test is here. At the rate means north. At the rate means north. Percentage means south. Hash means east. Dollar means west. Here's the చూడండి ఒకసారి. 8 ఇచ్చాడు, 10 రాశాడు. 17 ఇచ్చాడు, 15 రాశాడు. 22 ఇచ్చాడు, 20 రాశాడు. 16 ఇచ్చాడు, 18 రాశాడు. నథింగ్ బట్ వన్ ఆఫ్ ద సింబల్స్ ఈజ్ +2, వన్ ఆఫ్ ద సింబల్స్ ఈజ్ -2. దేనికి +2, దేనికి -2, అంతే కోడింగ్. ఇంకా కోడింగ్ ఏముంటుంది? సరే, ఈవెన్ నెంబర్ వస్తే +2, ఆడ్ నెంబర్ వస్తే -2 చేశాడు అనుకుందామా. ఈవెన్ నెంబర్ 8 +2 చేశాడు. ఈవెన్ నెంబర్ 8 మరి +2 చేయాలిగా 22కి, చేయలేదు. నథింగ్ బట్ డిపెండ్ ఆన్ సింబల్స్. ఎట్ ద రేట్ తీసుకుంటే +2 చేయాలి. ఎట్ ద రేట్కి +2 చేయాలి. ఎట్ ద రేట్కి +2 చేయాలి. దెన్ పర్సంటేజ్ 17, 15 రాశాడు, -2. పర్సంటేజ్ తీసుకుంటే -2 చేయాలి. నెక్స్ట్ డాలర్ 16, 18 చేశాడు. డాలర్ తీసుకుంటే +2 చేయాలి. నెక్స్ట్ హ్యాష్ 22, 20 -2. హ్యాష్కి -2 చేయాలి. హియర్ ఇస్ ద ఇన్ఫర్మేషన్. ఓకేనా. నెక్స్ట్ Z at the rate Y. What is at the rate? North. Z is north of Y. Z is north of Y. 9 at the rate in the sense +2. 9 + 2 11. Y percentage U. What is the percentage? Y is south of U. Y is south of U. -2, 3. Percentage in the sense south only, right? P and Q. Here is the Q and P. And here is the P and Q. Here is the Q నుంచి Pకి చెప్తున్నాడు, అండ్ హ్యాష్ అంటే కూడా Q నుంచి Pకి చెప్తున్నాడు. మనం రివర్స్గా ఆలోచించాలి. అక్కడ ఇక్కడ P నుంచి Qకే చెప్తున్నాడు, ఇక్కడ P నుంచి Qకే చెప్తున్నాడు. ఓకేనా, బీ కేర్ఫుల్ దట్.
సో పీ పర్సంటేజ్ క్యూ మీన్స్ క్యూ ఈజ్ ద సౌత్ ఆఫ్ పీ. అంటే మళ్ళీ రివర్స్గా ఆలోచించాలి మనం, అంత రివర్స్ ఇక్కడ చేయనవసరం లేదు, మనం ఒక రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. బీ కేర్ఫుల్ దట్ ద టూ సింబల్స్. దెన్ వై పర్సంటేజ్ యూ మీన్స్ యూ ఈజ్ సౌత్ ఆఫ్ వై, యూ ఈజ్ సౌత్ ఆఫ్ వై. ఎంతమ్మా మైనస్ చేయాలి, 3 వస్తాడు. 5 minus 2 3. నెక్స్ట్ u hash r. What is the hash? Again r is the east of u, r is the east of u 10, r is the east of u 10 చెప్పాడు. 10 అంటే ఎంతమా -2 చేయాలి అంటే 8 అవుతుంది. r is the east of 2 8 అవుతుంది. is the 8. Next come on, t percentage r. What is the percentage? Again reverse, r is the south of t, r is the south of t. 16 చెప్పాడు, -2 14. సో r is the south of t అంటే t పైన ఉండాలి. సో r is the south of t అని చెప్పాము. 11 + 3 14, కండిషన్ సాటిస్ఫైడ్. అంటే ఇక్కడ కరెక్ట్గా z అంటే ఒక లైన్లో ఉన్నారని చెప్తున్నాం. t hash x అని చెప్తున్నాం. వాట్ ఈస్ ద హ్యాష్? అగైన్ రివర్స్, x ఈజ్ ద ఈస్ట్ ఆఫ్ t, x ఈజ్ ద ఈస్ట్ ఆఫ్ t. ఎంత? x ఈజ్ ద ఈస్ట్ ఆఫ్ t 5 meters అంటే -2 చేయాలి 3 meters. అంటే x ఈజ్ ద ఈస్ట్ ఆఫ్ t, x ఈజ్ ద ఈస్ట్ ఆఫ్ t, ఇట్ ఈస్ x ఈజ్ ద ఈస్ట్ ఆఫ్ t 3 meters. ఓకేనా? నెక్స్ట్ v @x. @ అంటే ఇన్ కామన్గానే v ఈజ్ ద నార్త్ ఆఫ్ x. ఎంత? +2. v ఈజ్ ద నార్త్ ఆఫ్ x 2 + 2 చేయాలి, మనకి 4 కావాలి. నెక్స్ట్ $v. వాట్ ఈస్ ద డాలర్? హియర్స్ ద మళ్ళీ కామన్గానే $v. డాలర్ అంటే వెస్ట్, w ఈజ్ వెస్ట్ ఆఫ్ v 1 meter అంటే +2 3. w ఈజ్ వెస్ట్ ఆఫ్ v, w ఈజ్ వెస్ట్ ఆఫ్ v 3 meters. +2 చేయాలి, 1 వచ్చింది, +2 చేయాలి 3 meters. అండ్ l హ్యాష్ w. వాట్ ఈస్ ద హ్యాష్? మళ్ళీ రివర్స్ చూడాలి, డోంట్ కన్ఫ్యూజన్. ఫార్వర్డ్ డైరెక్షన్, రివర్స్ డైరెక్షన్ ఇక్కడ రాసి పెట్టాను. ఎల్ హ్యాష్ అంటే రివర్స్ చూడాలి. ఎల్ హ్యాష్ డబ్ల్యూ అంటే w ఈస్ట్ ఆఫ్ p, w ఈజ్ ఈస్ట్ ఆఫ్ p. ఎంత? 14. మైనస్ చేయాలి 12. w ఈజ్ ఈస్ట్ ఆఫ్ p 12. ఇక్కడ 8 వచ్చింది ఆల్రెడీ. అండ్ w ఈజ్ ఈస్ట్ ఆఫ్ p, ఇక్కడ 4, ఇక్కడ 8. w ఈజ్ ఈస్ట్ ఆఫ్ l నాట్ p. ఇట్స్ ద l. w ఈజ్ ఈస్ట్ ఆఫ్ l. నెక్స్ట్ l percentage k 17. What is the percentage? Again reverse order. K is south of L. 17 - 2 15. K is south of L అని చెప్పాము. సో here is the K is south of L. ఇక్కడ వస్తాడు 14 + 3. సో ఇక్కడ దాకా రావడమా? K is south of L. 11 + 4 15. Y దగ్గరకు వస్తాడు. So here is the 15. K and Y, here is the 4 meters. That is the direction. Forward or reverse జాగ్రత్తగా చూసుకొని సరిపోతుందా? That is the answer. Then questions. 4 of the following parallel in certain way they are asking odd one out. Z and W, Z and W, Z కి నార్త్ ఈస్ట్లో W, Y and L, Y కి నార్త్ వెస్ట్లో L, T and V, T కి నార్త్ ఈస్ట్, U and T, U కి నార్త్ ఈస్ట్, Y అండ్ X, Y కి నార్త్ ఈస్ట్. వీళ్ళందరూ కూడా నార్త్ ఈస్ట్, కానీ Y అండ్ L మాత్రము నార్త్ వెస్ట్. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. సో క్వశ్చన్ నెంబర్ 32 ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ K అండ్ U? దే ఆర్ ఆస్కింగ్ K అండ్ U. There is U, here is the, they are asking here is the distance. What is the distance? 4 and 3. 4 + 3 nothing but √16 + 9, √25 means 5 meters. Question number 33 option A. Option A is the right one. Next question number 34. If $K, what is the dollar? K is the west of G, K is the west of G 10 meters అని చెప్పాము. అంటే +2 చేయాలి. K is the west of G 12 meters అంటే K ఇక్కడ వస్తాడు.
సార్ జీ ఇక్కడ వస్తాడు, కే ఈజ్ ద వెస్ట్ ఆఫ్ జీ, ఇక్కడ 4 ఇక్కడ 8, సో కే ఈజ్ ద వెస్ట్ ఆఫ్ జీ 12 meters అంటే జీ ఇక్కడ వస్తాడు. దెన్ హోల్స్ ట్రూ ఇన్ ద అబోవ్ కండిషన్స్, దెన్ వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ జీ అండ్ డబ్ల్యూ. ఆస్కింగ్ జీ అండ్ డబ్ల్యూ. ఇక్కడ ఆల్రెడీ 11 ఉంది అండ్ ఇక్కడ 4 ఉంది, 11 + 4 15 meters. Question number 34, option B. Option B is the right one. Next question number 35. 35 to 36. Independent causes and effects. Cause and effects is here. Come on. Cause and effects. 35. First one. In the world's biggest conference on AIDS in Barcelona, officials in their declaration call for $10 billion per year to be donated to the Global AIDS Fund and for at least 2 million people with HIV in developing countries to receive the antiretroviral treatment by 2012 అని చెప్పాడు. Statement 2. According to recent 2020 UN report, about 70 million people will die of AIDS cover the next 2 decades in the 45 worst affected countries. ఇప్పుడేంటి, దీని తర్వాత అది జరిగింది, ఇదేంటి కాజ్, ఇమీడియట్ ఎఫెక్ట్. ఇన్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ కాన్ఫరెన్స్, ఇది కూడా 2012లోనే జరిగింది, రీసెంట్ స్టడీ ఆఫ్ యుఎన్. తర్వాత ఇన్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ కాన్ఫరెన్స్ ఆన్ ఎయిడ్స్ ఇన్ బార్సిలోనా, అఫీషియల్స్ ఇన్ ద డిక్లరేషన్ కాల్ ఫర్ $10 billion per year to be donated to the Global AIDS Fund and for at least 2 million people with HIV in developing countries to receive antiretroviral treatment by 2012 అని చెప్పాడు. According to the recent 2012 UN report, about 70 million people will die of AIDS over the next 2 decades in the 45 worst affected countries అనేది యూఎన్ రిపోర్ట్ 2012లో చెప్పిందని చెప్పాం. ఇది చెప్పిన తర్వాత అంటే స్టేట్మెంట్ 1 ఈజ్ ఎఫెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇమీడియట్ కాజ్ అని చెప్తున్నాం. అంతే కదా, దీని కారణం వల్ల దాని యొక్క ఎఫెక్ట్ ఆ $10 billion డొనేట్ చేసి అట్లీస్ట్ కనీసం మనం ఒక 40 లక్షల మందిని మనం కాపాడవచ్చు అనేది చెప్తున్నాడు. 10 billion people per year టు బి డొనేటెడ్, అట్లీస్ట్ 2 million people వీళ్ళనైనా కాపాడచ్చు అని చెప్తున్నాము. సో ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 35, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. 5 lakhs people were forced to flee to Rwanda from the eastern Congo town from Goma. వలస వెళ్ళారని చెప్తున్నాము. Fires burned out the control to the eastern Congo town of Goma after the nearby volcano sent 100-foot wide rivers of the lava flowing through the center of the town and into Lake Kivu. ఏం చెప్పాడు, ఇది జరిగిన తర్వాత అది వచ్చి ఉంటారు మేబీ. 5 lakh people were forced to flee to Rwanda from the eastern Congo town to Goma. గోమా నుంచి రవాండాకి ఫోర్స్గా తీసుకువెళ్ళారు వాళ్ళని చెప్పారు. దేనివల్ల తీసుకెళ్లారు, ఫైర్స్ బర్న్డ్ అవుట్ ద కంట్రోల్, ఫైర్స్ అనేవి ఆగట్లేదు. దెన్ ఈస్టర్న్ కాంగో టౌన్ ఆఫ్ గోమాలో ఫైర్స్ అనేవి ఆగట్లేదు. ఆఫ్టర్ ఏ నియర్ బై వోల్కనో సెంట్ 100-foot వైడ్ రివర్స్ ఆఫ్ ద లావా, అగ్నిపర్వతం బద్దలయ్యి ఆ లావా రావడం వల్ల గోమాలో ఉన్న ప్రజలందరూ కూడా ఈస్టర్న్ రవాణాకి తీసుకెళ్ళాలని చెప్తున్నాము. సో అగైన్ స్టేట్మెంట్ 2 ఈజ్ కాజ్, 1 ఈజ్ ఇమీడియట్ ఎఫెక్ట్. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ఎఫెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇమీడియట్ కాజ్ అని చెప్పచ్చు. 2 కారణం కాబట్టి 1ని ఎఫెక్ట్ చేస్తున్నామని చెప్పచ్చు. క్వశ్చన్ నెంబర్ 36, ఆప్షన్ ఏ ఈజ్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. 6 persons is here, different days of the week starting from Monday and ends on Saturday. Okay, Monday, Tuesday, Wednesday, Thursday, Friday and Saturday. Smallest puzzle. 4 persons talking class between F and G. J takes class before S. F and G ki 4 persons అని చెప్తున్నాము. F and G ki 4 persons. J takes class before S అని చెప్పాము. J takes class before S. As many persons take class between F and D same as H and G. F and D same as H and G అని చెప్తున్నాము. G does not take class on Monday. సో G మండే కాదు అంటే F ఓన్లీ ఛాన్స్ 1, 2, 3, 4% ఇది ఇస్ G ఛాన్స్. ఇంకో ఛాన్స్ కూడా ఉంది, GF ఛాన్స్ ఉంది, కానీ G మండే కాదని చెప్తున్నాం కాబట్టి హియర్ ఓన్లీ F అండ్ G కేస్. S takes a class just before D. S takes a class just before D లానే ఉండాలని చెప్పాం. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే డస్ H takes a class. H ఎప్పుడు తీసుకున్నాను కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ F అండ్ Dకి ఎవరు లేరనుకుంటే H అండ్ G కూడా ఎవరు ఉండరు. తర్వాత ఎస్ అండ్ డి ఇలా తీసుకుంటాము. కానీ ఎస్ అనేవాడు జే తర్వాత ఉండాలని చెప్పాడు. ఇక్కడ ఆల్రెడీ డి రాకూడదు కదమ్మా. ఇక్కడ
ఇక్కడ డీకి ముందు ఎస్ ఉన్నానని చెప్పాము, అంటే ఇది వచ్చే ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ ఎస్ టేక్స్ క్లాస్ జస్ట్ బిఫోర్ డి, ఎస్ టేక్స్ క్లాస్ జస్ట్ బిఫోర్ డి, ఇక్కడ జీ కాదని చెప్పాం. ఓకే, ఇప్పుడు ఎఫ్ అండ్ డీకి ఒకరు ఉన్నారు అనుకుంటే ఇక్కడ ఎవరు ఉంటారు? ఎస్ ఉంటారు. ఎస్ అని వాడు జే తర్వాత ఉన్నారు కాబట్టి ఇక్కడ జే ఉంటాడు. మరి ఎఫ్ అండ్ డీకి ఒకరు అంటే జీ అండ్ హెచ్ కూడా ఒకరు ఉండాలిగా, ఛాన్స్ ఉందా? అగైన్ నో ఛాన్స్. అంటే జే కాదు, డి కాదు, ఎస్ కాదని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటి? ఎఫ్ అండ్ డీకి ఇద్దరు ఉన్నారు అనుకుంటే ఇక్కడ ఎస్ ఉంటాడు, జీ అండ్ డి హెచ్కి ఇద్దరు ఉంటారు, అండ్ జే తర్వాత ఎస్ ఉంటాడు. జేకి ఇమీడియట్లీ అని చెప్పాలా, జే తర్వాత ఎస్ అని చెప్పాడు, జే తర్వాత ఎస్ ఉంటాడు. ఎఫ్కి డీకి ఇద్దరున్నారు, అండ్ హెచ్కి జీకి ఇద్దరున్నారు, అండ్ ఎస్కి బిఫోర్ డి ఉన్నాడు, జే తర్వాత ఎస్ ఉన్నాడు, హెచ్ అవడు వెనస్డే. క్వశ్చన్ నెంబర్ 37 ఆప్షన్ డి is here. Next question number 38. Silox is here. Silox is here. Okay. Then ఒకసారి చదవండి అవి. They're asking, they find out conclusion logically does not follows from the given conclusion. Logically does not follows ఏవో అవి చూడమని చెప్పినాడు. దెన్ ఒకసారి చూడండి, డాలర్ అంటే ఆల్, హ్యాష్ అంటే సమ్, ఎట్ ద రేట్ అంటే నో, ఎండ్ అంటే సమ్ ఈజ్ నాట్, మీన్స్ సమ్ నాట్, మీన్స్ సమ్ నాట్. అన్నీ ఏ అండ్ బి కదా, ఏ అండ్ బి, సమ్ బి ఈజ్ ఏ అన్న సమ్ ఏ ఈజ్ బి అని ఒకటే, నో బి ఈజ్ అన్న నో ఈజ్ బి అని ఒకటే, సమ్ ఏ ఈజ్ బి. సో బీ కేర్ఫుల్ వైల్ ఫార్వర్డ్ ఆర్ రివర్స్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి అంతే. సమ్ బి ఈజ్ ఏ, నో బి ఈజ్ ఏ, ఇవి ఎలా అన్నా ఒకటే వస్తుంది, బట్ ఈ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. పాసిబిలిటీ స్టార్ పెడితే పాసిబిలిటీ కేస్ అని చెప్తున్నాడు, స్టార్ పెడితే పాసిబిలిటీ కేస్ కంక్లూజన్లో ఇచ్చాడని చెప్తున్నాడు. క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, ఏ హ్యాష్, హ్యాష్ ఇన్ ద సెన్స్ సమ్ ఏ ఈజ్ బి, నథింగ్ బట్ సమ్ బి ఈజ్ ఏ, బి డాలర్ డి, వాట్ ఇస్ ద డాలర్? ఆల్ బి ఈజ్ డి, D and some part of D is not C అని చెప్తాం, some part of D is not C. A hash C, what is the hash in the sense? Some A is C na? No, not follows. A hash D, some A is D, right? They're asking does not follows option A. Question number 38 option A is right one. కింద ఇంకా ఆప్షన్స్ లేవు, ఓన్లీ 1 నా, ఓన్లీ 2 నా, ఓన్లీ 3 నా, ఏమి లేవు. మనకు కావాల్సిన డస్ నాట్ ఫాలోస్, ఫస్ట్ ఆప్షన్ డస్ నాట్ ఫాలోస్. క్వశ్చన్ నెంబర్ 38 ఆప్షన్ ఏ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. కమాన్, జేఏఎక్స్పి తీసుకుంటాను, జేకేఎల్ ఏబిసి ఎక్స్వైజెడ్ పీక్యూఆర్ఎస్ అవసరం లేదు కదమ్మా. స్టేట్మెంట్ జే ఎట్ ద రేట్ నో జే ఈజ్ ఏ అని చెప్పాను, నో ఏ ఈజ్ ఎక్స్ అని చెప్పాను, ఎక్స్ డాలరు ఆల్ ఎక్స్ ఈజ్ పి అని చెప్పాను, ఆల్ ఎక్స్ ఈజ్ పి అని చెప్పాను. దెన్ జే హ్యాష్ అంటే సమ్ జే ఈజ్ ఎక్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ, సమ్ జే ఈజ్ ఎక్స్ ఈజ్ ఏ పాసిబిలిటీనా, దీని నుంచి దీనికి నో చెప్పాము, దీని నుంచి దీనికి నో చెప్పాము, దీనికి రిస్ట్రిక్షన్ ఏం లేదు. దే ఆర్ ఆస్కింగ్ పాసిబిలిటీ, ఎస్ పాసిబిలిటీ, ఎస్ ఫాలోస్. పి అండ్ ఎక్స్, వాట్ ఇస్ ద అండ్? నో పి ఈజ్ ఎక్స్ అంట, నో పి ఈజ్ ఎక్స్ కాదు కదమ్మా, ఆల్ ఎక్స్ ఈజ్ పి అవుతుంది, నో పి ఈజ్ ఎక్స్ అనేది కాదు. సో ఓన్లీ టూ ఫాలోస్. ఒకసారి చూద్దాం, ఆల్ డాలర్ అంటే ఆల్ ఏఆర్ పి ఈజ్ ఏ పాసిబిలిటీ, ఆల్ ఏఆర్ పి ఈజ్ ఏ పాసిబిలిటీ, ఎస్ పాసిబిలిటీ. సో ఓన్లీ టూ ఈజ్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 39 ఆప్షన్ 2. నెక్స్ట్, సో ఈస్ట్, సమ్ ఈస్ట్ ఈజ్ నార్త్, all north is west, all east is south, all east is south. They're asking, ఎక్కడైనా నో ఉందా చూడండి, ఎట్ ద రేట్ ఎక్కడా లేదు. కమాన్, వెస్ట్ హ్యాష్, సమ్ వెస్ట్ ఈజ్ సౌత్ ఈజ్ ఏ పాసిబిలిటీ. They're asking, some west is south is a possibility. Already some west is south is here, right? Already some west is south. They're asking possibility, not a possibility. అయిపోయిన దాన్ని అవ్వచ్చు అని అనకూడదు కాబట్టి ఫస్ట్ వన్ నాట్ ఫాలోస్. వెస్ట్ ఈజ్ సౌత్, సమ్ ఫాలోస్. సౌత్ అండ్ వెస్ట్, డాలర్
ఆల్ సౌత్ ఆర్ వెస్ట్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఆల్ అంటే అవ్వచ్చు, ఇది కూడా ఫాలోసే. సౌత్ నార్త్ హ్యాష్ సమ్ సౌత్ ఈజ్ నార్త్ అంటున్నాం, అది కూడా ఫాలోసే. వెస్ట్ ఈస్ట్ అంటున్నాం, అది కూడా ఫాలోసే. బట్ పాసిబిలిటీ అనేది అవ్వదు, ఆల్రెడీ అయిపోయింది కాబట్టి పాసిబిలిటీ అవ్వదు. క్వశ్చన్ నెంబర్ 40 ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. దే ఆర్ ఆస్కింగ్ డస్ నాట్ ఫాలోస్, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 40. ఫైన్ మా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.